వందనాలు చెల్లిస్తున్నా. ठीक है प्रियो, फिर से प्रभु ने आप सबको देखने का अवसर दिया है, इसके लिए हम प्रभु को धन्यवाद देते हैं। అదేవిధంగా మరి ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ ప్రమోద్ గారికి మరి వందనాలు తెలియజేస్తున్నా. और मुझे यहाँ पर आह्वान करे कि पास्टर प्रमोद जी को भी मैं जय मसीह की कहता हूँ। మరి అదేవిధంగా ఉన్నటువంటి సేవకులు इसका साउंड थोड़ा कम करिए, इसका और यहाँ पर उपस्थित जो सेवकगण हैं, గాబ్రియల్ గారు, गाब्रिएल जी, హోరేబ్ గారు, होरेब जी, తిమోతి గారు, तिमोथी जी అదేవిధంగా జోషువా और जाशुआ जी, మరి మా యొక్క సహోదరుడు, और जाशुआ जी मेरे भाई हैं। మరి వారందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. और मैं उनको भी यीशु मसीह के नाम से जय मसीह की कहता हूँ। అదేవిధంగా మీకు కూడా మరి ఇప్పుడు వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. और आप सभी जो यहाँ उपस्थित हैं, और मैं प्रभु की ओर से आप सभी को भी जय मसीह की कहता हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. बहुत ज्यादा कम हो गया है, थोड़ा थोड़ा హల్లెలూయా. ఓకే. ठीक है। హల్లెలూయా. हालेलुया। ठीक है। మరి మంచిది, చాలా సమయం అయింది. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. काफी समय हो गया है, इसलिए हम पवित्र शास्त्र में से जो है थोड़ा सा वचन को देखेंगे। ఒక అంశం పైన మనం దేవుని వాక్యాన్ని చూడాలని ఇష్టపడతాను. एक अंश में जो है हम प्रभु के वचन को देखेंगे। పరిశుద్ధ గ్రంథంలో నుండి पवित्र शास्त्र में से అందరం లేచి నిలబడతాం. सब खड़े हो जाएंगे। ఇర్మియా గ్రంథము इर्मिया की पुस्तक 32వ అధ్యాయం. इर्मिया की पुस्तक 32 32 17వ చదువుకున్నాం. 17 पद को हम पढ़ेंगे। యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివని నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు. हे प्रभु यहोवा, तूने बड़ी सामर्थ और बढ़ाई हुई भुजा से आकाश और पृथ्वी को बनाया है, तेरे लिए कोई काम कठिन नहीं है। 26, 27 వచనాలు. और 26 और 27 इसी का అంతటా యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నేను యెహోవా సర్వశక్తులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఉంటుందా? तब यहोवा का यह वचन इर्मिया के पास पहुंचा, मैं तो सब प्राणियों का परमेश्वर यहोवा हूँ, क्या मेरे लिए कोई भी काम कठिन है? దేవుడి తర్వాత దేవుడిగాక प्रभु अपने वचन को आशीषित करें। प्रार्थना में जाएंगे। స్తోత్రములు 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 ప్రభువా, स्तुति 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 परमेश्वर पिता, ప్రభువుల తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తాను. अनुग्रहकारी परमेश्वर, हम आपको धन्यवाद देते हैं। ఈ సమయంలో క్షేమంగా మమ్మల్ని కేటోగిరికి తీసుకొచ్చినందుకు వందనాలు. आपने हमें सुरक्षित इस खैरडोंगरी में पहुंचाया, इसके लिए धन्यवाद देते हैं। తండ్రి, ఈ సమయం వద్దు మీ వాక్యం వద్దకు మేము వచ్చి ఉన్నాము. पिता, इस समय हम आपके वचन के समीप आए हैं, ఇక్కడ అనేక మంది బిడ్డలు ఆశతో ఇక్కడ కూర్చొని ఉన్నారు. और यहाँ बहुत से बच्चे भूखे और प्यासे बैठे हैं, వారికి నీ వాక్యాన్ని ఇవ్వండి ప్రభువా. और उन्हें आपका वचन दीजिए, నీ వర్తమానంతో పోషించండి నాయన. और आपके वचन से उन्हें पोषित कीजिए, నన్ను శిలువచాటుకు మళ్ళీ చేయండి. और मुझे कलवरी के तले रखिए। నేను బలహీనతను బలపరచండి. मैं कमजोर हूँ, मुझे बल दीजिए, కూర్చున్న నీ బిడ్డల హృదయాల్లో నీ అభిషేకము దయచేయండి. और जो बच्चे खड़े हैं उनके हृदय में आपका अभिषेक उतारिए, నా హృదయంలో నీకు అభిషేకము దయచేయండి. నా హృదయంలో నీకు అభిషేకం और मेरे हृदय में भी आपका अभिषेक उतारिए। తర్జుమా చేస్తున్న నీ సేవకుల హృదయంలో నీకు అభిషేకము और దయచేయండి. जो अनुवाद कर रहे हैं उनके भी हृदय में आपका अभिषेक उतारिए, గాబ్రియల్ కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి. और गाब्रिएल जी को भी आप स्मरण మీ करें, హస్తం కింద ఆయన ఉంచమని ప్రార్థిస్తున్నాను. आपके हाथ के नीचे उन्हें रखिए, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, आप ही बात कीजिए और आपके नाम की महिमा, మీ బిడ్డల హృదయాల్లో మీరు ఊది వినమని, और आपके बच्चों के हृदय में आप నాలో మీరు మాట్లాడమని और मुझ में होकर आप बात कीजिए। యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. यीशु मसीह के नाम से इस प्रार्थना को मांगते हैं, ఆమేన్. आमीन।
बैठ जाइए। तो మంచిది ఒక చిన్న అంశాన్ని నేను పదాలు ఇష్టపడుతున్నాను. अच्छी बात है, एक छोटे से विषय को मैं लेना चाहता हूँ। మా యొక్క అంశము मेरा एक विषय है, మనం చదివిన మూలవాక్యంలోనే ఉంది. हमने जो वचन पढ़ा उसके मूल वचन में ही है। మరి దాని పేరు ఆ అంశం పేరు एक సర్వశక్తి గల దేవుడు. और यहाँ पर उसका जो विषय है सर्वशक्तिमान परमेश्वर। ఆల్మైటీ గాడ్. सर्वशक्तिमान परमेश्वर। మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. हमारा जो परमेश्वर है वो सर्वशक्तिमान है। ఆయన సమస్తము చేయగల దేవుడు. वो सब कुछ कर सकता है। మరి ఇప్పుడు మనం ఎందుకు ఆ అంశాలు చూడాలంటే आज हम उस विषय को क्यों देखना चाहते हैं? మన విశ్వాసం పైకి లెగవాలి గనక, क्योंकि हमारा विश्वास जो है वो और मजबूत होना है। మనము మన దేవుడు ఎలాంటి దేవుడు మనం ఎరగాలి గనక, हमारा परमेश्वर कैसा है ये हमें जानना है। हालेलुया। మనము ఆయన ఎవరో మనం గమనించాలి. और वो कौन है उसे हमें देखना है। ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన वो सर्वशक्तिमान परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। ప్రవక్త ఒక కార్యాన్ని చెప్తున్నాడు. नबी एक विषय को बता रहे हैं। ఆయన ఏమంటాడంటే, क्या कह रहे हैं? ఒకసారి ఆ యొక్క పక్షిరాజు और एक समय एक उगाम पक्षी మరి అది కొండల పైన మరి పర్వతాల పైన గూడు పెడుతున్నాడు. और वो जो उगाम पक्षी है पर्वतों के ऊपर में वो जाता है। ఆ పర్వతం अपना घोंसला बनाता है। అక్కడ గూడు పెట్టినప్పుడు जब वो अपना घोंसला वहाँ बनाता है అది చెట్టు మీద పెట్టరా, और वो जो है उनका पेड़ के ऊपर नहीं घोंसला बनाता అది ఎక్కడ పెట్టిందంటే है। वो कहाँ घोंसला बनाता है? నేల మీద బండ మీద పెట్టింది. और वो नीचे जो पत्थर होते हैं बड़े बड़े चट्टान उसके ऊपर में वो बनाता है। ఇప్పుడు ఆ బండ మీద గూడు పెట్టింది. और वो उस पत्थर के ऊपर में जो है घोंसला बनाएगा। ఆ బండ మీద గూడు పెట్టినప్పుడు जब वो वहाँ पर घोंसला बनाता है ఆ దాంట్లో నక్కలు వెళ్తా ఉంటాయి, और उस रास्ते से जो लोमड़ियाँ जा रहे होते हैं, అనేక జంతువులు వెళ్తా ఉంటాయి. बहुत से जानवर वहाँ से जाते हैं ఆ పక్షిరాజు పిల్లల్ని తినేయచ్చు. और वहाँ अगर वो घोंसला बनाता है तो फिर ये जो लोमड़ी है या कोई और जीव जंतु उसे खा सकते हैं। కానీ పక్షిరాజు పిల్లలు భయపడకుండా గూడులో ఉంటాయి. लेकिन उकाब के जो बच्चे हैं बिना डरे वो उसमें रहते हैं। ఎందుకు భయపడమంటే, क्यों नहीं डरते? ప్రతిరోజు పక్షిరాజు हर दिन उकाब पक्षी ఆ గూడు నుంచి వెళ్ళేటప్పుడు और जब वो उस घोंसले से उड़कर जाता है దాని రెక్కలు బాగా చాపిస్తాడు. और तब वो क्या करता है अपने पंखों को अच्छे से फैलाता है। ఆ రెక్కలు చాపినప్పుడు जब वो पंखों को फैलाता है ఆ బలమైన రెక్కలు పిల్లలు చూస్తాయి అంట. और वो ताकतवर जो पंख है वो बच्चे देखते हैं నా తల్లి నా తల్లి ఎంత బలమైన తల్లిగా ఉన్నది. और वो बच्चे सोचते हैं कि मेरी जो माँ है इतना ताकतवर है। ఏ జంతువు వచ్చినా సరే कोई भी जानवर वहाँ आए నా తల్లి చీల్చి వేయగలదు. मेरी जो माँ है उसे फाड़ के फेंक सकती है। హల్లెలూయా. ఏ నక్కలు వచ్చినా సరే और कुछ लोमड़ी आ जाए शियार आ जाए చూడండి, అది స్పీడ్ గా వచ్చేయగలదు. और वो बहुत ही स्पीड आ सकता है, మమ్మల్ని రక్షించగలదు हमें बचा सकता है। అని చెప్పడానికి और बताने के लिए తల్లి ఏం చేస్తుందంటే माँ क्या करती है రెక్కలు చాపి దాని బలాన్ని చూపిస్తుంది. और तब वो बच्चों को अपने पंखों को जो है ऐसे करके वो दिखाती है अपनी ताकत को। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఆ విధంగా చూపించేటప్పుడు जब वो ऐसा दिखाती है మరి ఆ పిల్లలు చూసి और वो बच्चे देखकर అవి ధైర్యంగా ఉంటాయి, और वो धैर्य के साथ रहते, బలంగా ఉంటాయి. बहुत ताकत के साथ रहते। అదే విధంగా इसी रीति से ఈ రోజు కూడా आज भी మన దేవుడు గొప్ప పక్షిరాజు అయి ఉన్నాడు. ఆయన हमारा प्रभु भी बड़ा उगाव है। ఆయన తన బలాన్ని మీకు చూపించాలనుకుంటారండి. ఆయన वो अपनी ताकत हमें दिखाना चाहता है। హల్లెలూయా. ఏంటి ఆయన బలము? क्या है उसकी ताकत? ఆయన అంటున్నాడు, वो कहता है నేను సర్వశక్తి గల దేవుడను, मैं सर्वशक्तिमान परमेश्वर हूँ నేను ఆల్మైటీ గాడ్, और मैं सर्वशक्तिमान परमेश्वर, నాకు అసాధ్యమైంది ఉన్నదా? मेरे लिए कोई भी चीज असंभव नहीं है। దేవుడు అడుగుతున్నాడు. परमेश्वर कहता है, यहोवा कहता है। నమ్ముతున్నారా ఈ కార్యాన్ని? क्या आप विश्वास करते हैं? దేవునికి సమస్తము సాధ్యమే. परमेश्वर के लिए सब कुछ संभव है, ఆయన సమస్తము చేయగలడు. वो सब कुछ कर सकता है। అయితే ఒకటి కావాలి ఆయనకి, लेकिन उसको एक चीज चाहिए, ఓన్లీ బిలీవ్. केवल विश्वास। హల్లెలూయా. కేవలం నమ్ము.
केवल विश्वास करो, సమస్తము చేయగల దేవుడు ఆయన. कुछ वो कर सकता है। హల్లెలూయా. అయితే మనం ఆయన రెక్కలు చూడాలి, हमें उसके पंखों को देखना है, ఆయన బలమును చూడాలి. हमें उसकी ताकत देखना है। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఆయన అబ్రహాముతో మాట్లాడాడు. देखिए वो अब्राहम से बात किया। ఎంత టైం తీసుకోవచ్చు? और कितना समय ले सकते हैं पास्टर? దేవుడి ఉదాహరణ ఇస్తే సరే, ఓ 1 అవర్ తీసుకున్నాము. एक घंटे ले सकते हैं। ఓకే. हमें చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు जब अब्राहम से परमेश्वर बात कर रहे हैं ఆయనకి బిడ్డలను ఇస్తానని చెప్పాడు. और परमेश्वर ने अब्राहम से कहा मैं तुझे संतान दूंगा, ఆ బిడ్డలను ఇస్తానని చెప్పినప్పుడు जब उसको संतान देने की बात हुई ఆయన వయసు 75 సంవత్సరాలు. और उसका उम्र 75 साल था। అయితే దేవుడు और यहाँ पर परमेश्वर చెప్పినప్పుడే ఇవ్వలేదు. देखिए जब बोला तब नहीं दिया। ఎప్పుడు ఇచ్చాడు? कब दिया? 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. 25 साल के बाद दिया। हालेलुया। ఎందుకంటే क्योंकि 75 సంవత్సరాల టైంలో 70 साल की उम्र में 75 साल की उम्र में బిడ్డలను కనటానికి కొద్దిగా వయసు ఉందంట ఆయనకి. देखिए बच्चे जन्मने के लिए थोड़ा सा उम्र उसके पास था, అందుకే इसीलिए ఇస్మాయిల్ కన్నాడు. इसलिए उसने इस्माइल को पैदा किया। మళ్ళీ 25 ఏళ్ళు వదిలేశాడు, 25 ఇయర్స్. और उसके बाद 25 साल तक फिर ఇస్మాయిల్ కన్నాడు కాబట్టి వాగ్దానం చేసిన దగ్గర నుంచి 25 సంవత్సరాలు వదిలేశాడు ఇవాళ బిడ్డల్ని. और इस्माइल को उसने जन्म दिया, उसके द्वारा जन्म उसका हुआ, फिर 25 साल तक फिर कोई संतान उसे नहीं दिया। 100 ఏళ్ళు వచ్చినాయి. फिर उसका 100 साल हो गया। ఇప్పుడు బిడ్డలు అంటే, अब बच्चे, సంతానం అంటే अब जो संतान है నవ్వుతున్నాడు. और वो हंस रहे हैं నాకు గంటమైంది, నేను గంటమైంది అంటున్నాడు. और वो कह रहा है कि इस समय में बच्चे क्या जन्म। దేవుని ముందే నవ్వుతున్నాడు. देखिए अब्राहम परमेश्वर के सामने हंस रहा है। అయ్యా అది జరగదు అంటున్నాడు. अब वो कह रहा है कि ऐसा संभव नहीं है आप बच्चे जन्मना, శక్తి అంతా పోయింది. क्योंकि मेरी शारीरिक ताकत चली गई। అప్పుడు దేవుడు అంటున్నాడు, तब परमेश्वर कहता है ఇప్పుడు నేను నిరూపిస్తాను, अब मैं प्रमाणित करूंगा। నేను సర్వశక్తి గల దేవుడున్నాను. హల్లెలూయా. ఎందుకు ఆలస్యం చేశాడు అర్థమైందా? क्यों देरी किया पता चला। కాబట్టి మన జీవితంలో కూడా इसीलिए हमारे भी जीवन में దేవుడు తనను మన కోసం కనపరుచుకోవాలనుకుంటున్నాడు. और वो अपनी शक्तियों को हम पर वो दिखाना चाहता है। కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. कुछ समय देरी होता ఆయన భయపడాల్సిన అవసరం లేదు. है और आपको डरने की जरूरत। మన దేవునికి అసాధ్యమైంది లేనే లేదు. हमारे परमेश्वर के लिए कुछ भी असंभव नहीं है, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. क्योंकि वो सर्वशक्तिमान परमेश्वर है। చూడండి, 100 సంవత్సరాలు వచ్చింది అబ్రహాముకి. और देखिए यहाँ 100 साल अब्राहम के जीवन में, ఎప్పుడైతే 100 సంవత్సరాలు వచ్చిందో और जब वो 100 साल पूरा हुआ దేవుడు రంగం మీదకి వచ్చాడు. तब परमेश्वर जो है अस्तित्व में आया దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. और परमेश्वर अब्राहम से बात कर रहा है। చూడండి, దేవుడు అబ్రహాము ఇంటికి వెళ్తున్నాడు. और परमेश्वर अब्राहम के घर जा रहा है। అబ్రహాము, దేవుడు, మిఖాయిలు, గాబ్రియేల్. और वहां पर परमेश्वर, जिब्राइल और मिकाएल మట్టి నుంచి రూపాలు తయారు చేసుకొని और मिट्टी से रूप तैयार करके ఆ రూపంలో ఆ యొక్క దేహంలోనే అబ్రహాం ఇంటికి వెళ్ళారు. और उस शरीर में वो अब्राहम के घर गया ఆ ఇంటికి వెళ్ళి और वहां जाकर అక్కడ కూర్చొని और वहां बैठकर మరి అక్కడ ఎదురు చూస్తున్నటువంటి అబ్రహాం చూశారు. और फिर अब्राहम जो उसका इंतजार कर रहा था అబ్రహాం उसको वो देखा। అబ్రహాం దూరంగా ఉండగానే जब अब्राहम से वो दूर था వచ్చేది యెహోవాని గుర్తుపట్టేశాడు. लेकिन अब्राहम उसको दूर से देखकर पहचान गया जो आ रहा है वो यहोवा परमेश्वर है। आमीन। హల్లెలూయా. हालेलुया। పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. और वो दौड़ता हुआ उसके पास गया చూడండి, ఆయన్ని ఇంట్లోకి ఆహ్వానించాడు. और उसने अपने घर को बुलाया, घर में आमंत्रण दिया ఆయన భోజనం ఏర్పాటు చేశాడు. और उसके लिए भोजन तैयार किया ముగ్గురు భోజనం చేస్తున్నారు. और तीनों भोजन कर रहे हैं। వాళ్ళు ముగ్గురు భోజనం చేసిన తర్వాత और जब उन्होंने भोजन किया అది చేస్తూ ఉండగానే और जब वो भोजन कर रहे थे దేవుడు ఒక మాట అంటున్నాడు. तब प्रभु वहां एक बात बोल रहा है। ఆదికాండం 18వ అధ్యాయం उत्पत्ति की पुस्तक 18 अध्याय 8వ వచనం. 8
18 का 8 9 उन्होंने उससे पूछा, तेरी पत्नी सारा कहाँ है? उसने कहा, वह तो तंबू में है। उसने कहा, मैं वसंत ऋतु में निश्चय तेरे पास फिर आऊंगा और तेरी पत्नी सारा के एक पुत्र उत्पन्न होगा। सारा तंबू के द्वार पर जो अब्राहम के पीछे था। ఏమంటాడంటే వారందరితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని और यहाँ पर అనగా परमेश्वर ने उससे पूछा, तेरी पत्नी सारा कहाँ है? అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. और उसने कहा, वो तंबू में है। అందుకనిగా మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. उसने कहा, मैं वसंत ऋतु में निश्चय तेरे पास फिर आऊंगा అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు. और तेरी पत्नी सारा के एक पुत्र उत्पन्न होगी। उसने कहा, సో ఈ మాటలు శారా ఇంటుంది. और ये जो बातें हैं सारा सुन रही थी। శారా ఎవరంటే सारा कौन है? ఈ రోజున్న సంఘమే శారా. आज जो कलीसिया है वही सारा है। ఈ వధువే శారా. ये दुल्हन ही सारा है। అబ్రహాం ఎవరు? अब्राहम कौन है? యేసుక్రీస్తు. यीशु मसीह। హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తుకి అవిశ్వాసం లేదు. देखिए, यीशु मसीह में अविश्वास नहीं है। ఆయన విశ్వాసుల తండ్రి. वो विश्वासियों का पिता है। అబ్రహాం విశ్వాసుల తండ్రి. अब्राहम विश्वासियों का पिता है। సమస్య ఎక్కడుందంటే समस्या कहाँ है? శారాలో ఉంది. सारा में। హల్లెలూయా. हालेलुया। శారా నమ్మట్లా. क्योंकि सारा विश्वास नहीं कर रही है। చూడండి, ఆమె పేరు ఏంటంటే ఆమె పేరు और उनका नाम क्या है? SARAI. SARAI। శారాయి. साराई। శారాయి. साराई। లాస్ట్ లో స్పెల్లింగ్ ఏంటి? आखिरी का स्पेलिंग क्या है? ఐ. आई। ఐ అంటే నేను. आई यानी मैं। నా సొంత బుద్ధి, मेरी खुद की बुद्धि, నా సొంత ఆలోచన. मेरे खुद का विचार। హల్లెలూయా. हालेलुया। అంటే ఆమెలో నుంచి దేవుడు ఏం చేశాడంటే परमेश्वर ने उस सारा में से क्या किया? ఐని కట్ చేశాడు. आई को काट दिया। मैं శారా. फिर उसने सारा कर दिया। హల్లెలూయా. శారాయి కాదు, सारा ही नहीं, నువ్వు శారా. सारा। నీ సొంత బుద్ధి ఎక్కువైపోయి, देखिए, वो उनका खुद की बुद्धि ज्यादा हो నీ गई సొంత ఆలోచన ఎక్కువైపోయి और खुद का जो विचार है वो ज्यादा हो నువ్వేం చేసావంటే गया। उसने क्या किया? అబ్రహాముకు తల్లి పెళ్లి చేసి अब्राहम को जो है फिर से विवाह करवा दिया। ఆగకు తీసుకొచ్చి పెళ్లి చేసి हागर को लाकर शादी करवा दी। ఎందుకు చేసింది? क्योंकि దేవుడు బిడ్డలు ఇవ్వట్లేదు, परमेश्वर संतान नहीं दे रहा है ఆయనకి కుదరట్లేదు, और उसको जो है संतान वो दे नहीं पाएगा। ఆయనకి శక్తి లేదు, उसके पास शक्ति नहीं, మనం సహాయం చేద్దాం ఆయనకి. हम उसकी मदद करेंगे। దేవునికి ఆమె సహాయం చేయాలనుకున్నారు. देखो, परमेश्वर को ये सारा मदद करना चाहिए। దేవునికి నీ సహాయం అవసరం లేదు. परमेश्वर को आपकी सहायता की आवश्यकता नहीं है। ఎందుకంటే क्योंकि ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన वो सर्वशक्तिमान परमेश्वर। హల్లెలూయా. हालेलुया। తను ఆమె చేసిన సహాయం దేవుడు తీసుకోవాలా? देखिए, उसने जो सहायता अब्राहम के लिए किया, परमेश्वर ने उसे स्वीकार नहीं किया। నాకు అవసరం లేదు అన్నాడు ఆయన. उसने कहा, मुझे मेरे को जरूरत नहीं है। అబ్రహాం కూడా ఇస్మాయిల్ తీసుకెళ్లి ముందు పెట్టాడు. और अब्राहम भी इस्माइल को ले जाकर सामने रखा। 17వ అధ్యాయంలో ఆమె తీసుకెళ్లి ముందు పెట్టాడు ఆయన తీసుకొని. అంటే ప్రభువా, ఈ ఇస్మాయిల్ అయినా నీ ముందు బతికించు, ఇంకా పెట్టలేదు కదా, ఇప్పుడు ఇంత అడ్జస్ట్ చేసుకో వాగ్దానం ఉంది. और उसने जो है अपने इस्माइल को ले जाकर उसके पास रखा और कहा कि कम से कम इसको तो बचा के रख। ఇస్మాయిల్ అయినా తీసుకో, इस्माइल को कम से कम ग्रहण कर। దేవుడు అంటున్నాడు, प्रभु कह रहा है, నాకు నీ సహాయం అవసరం లేదు, मुझे तेरी सहायता की जरूरत नहीं है। నేనే చేస్తా. मैं ही तुझे संतान दूंगा। मैं ही। హల్లెలూయా. 100 ఏళ్ళు వచ్చి నీ కళ్ళలేదు అంటున్నావు కదా, और 100 साल हो गया है, मैं उसको जन नहीं सकता। నువ్వే కంటావు. तू ही तेरे द्वारा ही संतान उत्पन्न होगा। 90 ఏళ్ళు వచ్చిన ముసలాం అంటున్నావు కదా, और वो तुम कह रहे हो कि वो 90 साल की बुढ़िया है, శారానే గనిద్ది. सारा ही के द्वारा संतान उत्पन्न होगा। హల్లెలూయా. నీ సహాయం నాకు అవసరం లేదు, और तुम्हारी मदद की हमें जरूरत ఈ नहीं है। ఇస్మాయిల్ నాకు అవసరం లేదు. ये इस्माइल मुझे नहीं चाहिए। హల్లెలూయా. हालेलुया। నాకు వాగ్దాన కుమారుడు కావాలి. मुझे
वायदा किया पुत्र चाहिए, మీరే కట్టాలి. प्रतिज्ञा पुत्र चाहिए और तुम्हारे द्वारा ही वो संतान उत्पन्न होगा। మా వల్ల కాదు కదయ్యా, वो कह रहा है कि हमारे द्वारा మేము ముసలిం అయిపోయాం కదయ్యా, हम तो बूढ़े हो गए हैं, మేము సరిగ్గా భక్తి చేయట్లేదు కదయ్యా, हम तो सही से भक्ति नहीं, మేము సరిగ్గా ప్రార్థన చేయట్లేదు కదయ్యా, हम तो सही से प्रार्थना नहीं, మేము సరిగ్గా వాక్యం చదవట్లేదు కదయ్యా, हम तो ठीक से वचन, మేము బలంగా లేవు కదయ్యా हम तो बहुत ही ताकतवर नहीं है। అని నువ్వు దేవుడితో చెబితే కుదరదు. आप अगर परमेश्वर से ऐसा कहेंगे నువ్వే ఎత్తబడతావు అని చెబుతున్నాడు ఆయన. और परमेश्वर कह रहा है कि मैं तेरे ही द्वारा संतान उत्पन्न करूंगा। హల్లెలూయా. నీ వల్ల కాదు, तुम्हारे द्वारा नहीं हो सकता, కానీ దేవుడు చేస్తాడు. लेकिन परमेश्वर कर सकता है। అందుకే ఆయన పేరు ఏంటంటే इसलिए उसका नाम क्या है? సర్వశక్తి గల దేవుడు. सर्वशक्तिमान परमेश्वर। ఆమె గుడారంలో ఎక్కడో చపాతీలు చేసుకుంటుంది. और वो तंबू के अंदर में कहीं रोटी बना रही थी దేవుడు మాట్లాడుతున్నాడు, और परमेश्वर बात कर रहा నీ है భార్య సారా కట్టదు అన్నాడు. और उसने कहा तेरी जो पत्नी सारा है वो संतान उत्पन्न करे। ఎప్పుడో కాదు, हाँ, వచ్చే సంవత్సరమే. और वो अगले वर्ष जो है हालेलुया. उत्पन्न होगा। ఈ మాట చెప్పినప్పుడు जब उसने कहा ఆమె లోపల చపాతీ చేసుకుంటుంది. और वो अंदर रोटी बना रही थी, నేను కష్టపడి హాగర్ని పెళ్లి చేసి ఇస్మాయిల్ కంటే మళ్ళీ నన్ను కనమంటాడే నేను. देखो मैं इतना मेहनत करके हागर को मनाकर उनसे विवाह करवाई और फिर ये कहते हैं कि नहीं इसी के द्वारा संतान उत्पन्न होगा। నేను కట్టమంటే ఏంటి అసలు? मैं कैसे बच्चे जन्म दे सकती हूँ? 90 ఇయర్స్, 90 साल है मेरा 90 సంవత్సరాలు నాకు. और 90 साल है मेरा, నేను వాంతి చేసుకోవడం ఏంటి? मैं उस समय उल्टी करूं? నేను మామిడికాయ తినడం ఏంటి? मैं आम खाऊं उस समय? నేను పొట్టేసుకుని తిరగడం ఏంటి? और मैं उस समय पेट को ऐसे लेके घूमूं? హల్లెలూయా. हालेलुया। ఆ దృశ్యాన్ని చూసిందంట ఆలోచనలో. और वो सारा जो है उन दृश्यों को अपने विचारों में सोची बोलता, అంతే నవ్వు చేసినాం. इसीलिए वो हंस दी। బైబిల్ చెబుతుంది बाइबल कहता है ఆమె నవ్వుతుందంట. और वो हंस रही थी ఆమె గోడవుతూ ఉంది. और वो देखिए तंबू में थी, ప్రభు ఇక్కడ ఉన్నాడు, प्रभु यहाँ बाहर है అబ్రహామును అడుగుతున్నాడు, और तब परमेश्वर अब्राहम से నీ భార్య ఎందుకు నవ్వుతుంది? तेरी पत्नी क्यों हंसी? ఆయన అంటాడు, నాకు కనపడలేదుగా. मैं तो नहीं देख रहा हूँ कहाँ हंसी, దేవుడు చూస్తున్నాడు, लेकिन परमेश्वर देख रहा నీ है భార్య నవ్వుతుంది. तेरी पत्नी हंसी है। అప్పుడు శారాతో మాట్లాడుతున్నాడు. तब वो सारा से बात कर रहा है ఏమంటాడు చూడండి, और वह क्या कहता है देखिए 12 12 11 చదువుతామా? 11 से पढ़ते हैं। చదువు. अब्राहम और सारा दोनों बहुत बूढ़े थे और सारा का मासिक धर्म बंद हो गया था, इसलिए सारा मन में हंसकर कहने लगी मैं तो बूढ़ी हूँ और मेरा पति भी बूढ़ा है, तो क्या मुझे यह सुख होगा? तब यहोवा ने अब्राहम से कहा सारा यह कहकर क्यों हंसी कि क्या मेरे जो इतनी बूढ़ी हो गई हूँ सचमुच एक पुत्र उत्पन्न होगा? क्या यहोवा के लिए कोई काम कठिन है? नियत समय में हमारे యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎవరితో మాట్లాడుతున్నాడు? तो यहाँ उसने कहा क्या यहोवा के लिए कोई काम कठिन है? यह बात वह किससे कर रहा है? శారాతో మాట్లాడుతున్నాడు. सारा से बात कर रहा है। యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా क्या यहोवा के लिए कोई काम कठिन है? అబ్రహామా, अब्राहम నీకు శరీర మార్పు సమయం వచ్చింది. अब्राहम तेरा शरीर बदल जाने का समय आ गया है। శారా, నీకు శరీర మార్పు సమయం వచ్చింది. శారా, నీకు శరీర మార్పు సమయం వచ్చింది. सारा तुम्हारा भी शरीर बदल जाने का समय आ गया है। మీరు చాలా కాలం నుంచి శరీర మార్పు కొరకు ఎదురు చూస్తున్నారు. तुम बहुत समय से अपने देह के बदल जाने का इंतजार कर रहे हो, అయితే అబ్రహాముకి విశ్వాసం ఉంది, लेकिन अब्राहम के पास विश्वास है, యేసుక్రీస్తుకి విశ్వాసం ఉంది. यीशु मसीह के पास विश्वास है। సమస్య ఎక్కడ ఉందంటే समस्या कहाँ पर है? ఈ శారాలోనే సమస్య ఉంది. समस्या इस सारा में है, ये कलिशा रूपी सारा में है। ఏంటి సమస్య? कौन सी समस्या है? దేవునికి ఎంత శక్తి ఉందో మనం నమ్మలేకపోతుంది. परमेश्वर के पास कितनी ताकत है ये हम विश्वास नहीं कर पा रहे। అప్పుడు దేవుడే దిగి వచ్చి तब परमेश्वर खुद उतर आया, శారాతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. तब परमेश्वर सारा से डायरेक्ट बात कर रहा है, హృదయంలో మాట్లాడుతున్నాడు. हृदय में बात कर रहा నీ है, హృదయంలో మాట్లాడుతున్నాడు. आपके हृदय में बात कर रहा మాట్లాడుతున్న ఎవరైనా దేవుడే है। మాట్లాడుతున్నాడు. और बात कौन कर रहा है? परमेश्वर स्वयं आपसे बात कर रहा है। ఏ వర్తమానం ఇచ్చాడు ఆమెకి? और कौन सा संदेश उसको दिया? ఆ వర్తమానంతో ఆ విశ్వాసం అంతా వెళ్ళిపోయింది. देखिए, और जो संदेश उसने दिया उससे उसके अंदर का सारा अविश्वास
खत्म हो गई। ఏ వర్తమానం ఇచ్చాడు? कौन सा संदेश दिया? ఒకే ఒక వర్తమానం. एक ही संदेश। యెహోవాకు అసాధ్యమైంది ఉందా? क्या यहोवा के लिए कोई काम कठिन है? హల్లెలూయా. శారాకు చెప్పు, सारा तुम बताओ, యెహోవాకు అసాధ్యమైంది ఉందా? क्या यहोवा के लिए कोई काम कठिन है? చూపించు నాకు. दिखाओ मुझे। ఆమె సైలెంట్ అయిపోయింది. वो चुप हो गई, ఆమె ఆన్సర్ చెప్పలా. वो उत्तर नहीं दे पाई। ఎందుకు చెప్పలేదు తెలుసా? क्यों नहीं बता पाई? అప్పుడు ఆ విశ్వాసం పైకి లేచింది. क्योंकि उसका विश्वास बलवंत होने लगा। ఎందుకంటే क्योंकि దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. क्योंकि परमेश्वर स्वयं उससे बातें करता है। ఆయన వాక్యం వినినప్పుడు, जब उसका वचन सुना, ఆ విశ్వాసంలో బలపడినప్పుడు जब वो वचन में बलवंत हुई, ఏమైందంటే क्या हुआ? ఒక రాత్రి एक रात అబ్రహాము శారా अब्राहम और सारा, గుడారంలో और నిద్రపోతున్నప్పుడు, जब वो तंबू में सो रहे थे, విశ్వాసం వాళ్ళకి పెరిగినప్పుడు, जब उनका विश्वास बलवंत हुआ, విశ్వాసంలో బలవంతులుగా మారినప్పుడు, और जब वो विश्वास में बलवंत हुए, వాళ్ళు ఒక్కొక్కరు 16 సంవత్సరాల వయసులోకి వచ్చేసారు. और वो एक 16 साल के हो गए। హల్లెలూయా. శారా పొద్దున్నే నిద్రలేసింది. और सारा सुबह नींद से उठी, ఆమంది उसने कहा, తల్లిదండ్రులు చూసింది, और आंखें खोली और देखा, ఎవరి గురుడు कौन है ये जवान लड़का? నా పంచునే పడుతున్నాడేంటి? मेरे कटियार में कैसे सो गया ये? ఆమె లేచి కయ్యని కేక పెట్టింది. और उसने जोर से चिल्लाया, అబ్రహామా, अब्राहम, ఎవరు వచ్చి ఇక్కడ పడుకున్నారు? और देखो कौन मेरे बाजू में, తొందరగా. जल्दी आओ। అబ్రహాం నా అంటున్నాడు. अब्राहम हाँ बोल रहा है। నువ్వు అంటావు, నేను పిలుస్తుంది అబ్రహాంని. तुम कौन? मैं तो अब्राहम को बुला दी। ఆయన అంటాడు, నేనే అబ్రహాము. तू कह रहा मैं ही अब्राहम। అవును నువ్వెవరు? तुम कौन हो? మా శారా ఎక్కడ? मेरी सारा कहाँ? నేనే శారాని. तू कह रहा मैं ही सारा। ఇద్దరు మారిపోయారు. दोनों बदल गए, ఒక్క వర్తమానాన్ని బట్టి एक संदेश। దేవుడే నీ వచ్చి మాట్లాడతాడు. और यहोवा खुद उतर के आकर హల్లెలూయా. ఏది అవసరమో శారాకి అది మాట్లాడాడు ఆయన. सारा के लिए जो जरूरत है वही बात उसने कहा। ఏది అవసరం శారాకి? क्या जरूरत, कौन सा वचन की आवश्यकता थी सारा? ఆయన సర్వశక్తి గల దేవుడని ఆమె నమ్మవలసి ఉన్నది. वो सर्वशक्तिमान परमेश्वर है, इस बात का उसे विश्वास करना था। హల్లెలూయా. ఎవరా శారా? कौन है वो सारा? ఇప్పుడు ఆ నమ్మవలసిన శారా ఎవరు? वो विश्वास करने वाली सारा आज के दिन वो कौन है? హల్లెలూయా. ఏది నమ్మాలి మనము? ఏది నమ్మాలి మనము? हमें क्या विश्वास करना? ఆయన సర్వశక్తి గల దేవుడని, वो सर्वशक्तिमान परमेश्वर है, ఆయనకి అసాధ్యమైనది లేదని. उसके लिए कोई भी काम कठिन नहीं है। హల్లెలూయా. हालेलुया। బైబిల్ అంతట్లో అదే రాస్తుంది. बाइबल में, पूरे बाइबल में यही लिखा है। కాబట్టి इसीलिए ప్రతి విశ్వాసి దాన్ని నమ్మాడు. हर विश्वासी उस पर विश्वास किया। దావీదు దాన్ని నమ్మాడు. दाऊद उस पर विश्वास किया, దావీదు దాన్ని అంగీకరించాడు. और दावीद ने उसे स्वीकार किया। ఆయన దేవుని బలం పైన విశ్వాసం ఉంచాడు. और दाऊद जो है परमेश्वर की शक्ति पर विश्वास किया, ఆయన సర్వశక్తి గల దేవుడని విశ్వాసం ఉంచాడు. और वो सर्वशक्तिमान परमेश्वर पर विश्वास किया। అందుకే इसलिए ఆయన గొర్రె పిల్లని और वो मेमने को, సింహం తీసుకొని వెళ్తుంటే सिंह उस मेमने को लेके जा रहा था। ఆ గొర్రె పిల్ల वो जो मेमना है, సింహం నోట్లో నుండి దావీదుని చూస్తుందంట. और सिंह, वो मेमना जो है सिंह के मुंह के अंदर से दावीद की ओर देख रहा था। ఎప్పుడైతే దాన్ని చూశాడో और दावीद जब उसको देखा, సింహం ఎంతలా ఉందని ఆయన చూడలా. तब दावीद ये नहीं देखा कि सिंह कितना बड़ा है या कितना मोटा है। సింహం ఎంత ఉంటుందో తెలుసా? आपको पता है सिंह कितना बड़ा होता है? ఒక దూడని నోటితో కనిపించుకొని, ఒక గేదె పిల్లని కనిపించుకొని 6 అడుగుల పాటు దూకి వెళ్ళిపోయింది. और वो सिंह जो होता है एक बछड़े को, और वो अपने मुंह से दबाकर 6 फीट दीवार को कूद कर भाग सकता है। అంత బలంగా ఉంటది అది. उसके पास इतना ताकत होता है। కానీ ఆయన దాని వైపు చూడలేదు. लेकिन वो उसकी ताकत की ओर नहीं देखा। సమస్య ఎంతలా ఉందని ఆయన చూడలేదు. देखिए समस्या कितना बड़ा है वो देखा नहीं, దేవుడు ఎంత శక్తివంతుడో చూశాడు. वो परमेश्वर कितना शक्तिशाली है उसको देखा। హల్లెలూయా. దేవుడు ఎంత శక్తివంతుడు. और परमेश्वर कितना शक्तिशाली। శారా
सारा నేను చాలా ఉన్నప్పుడు మిమ్మల్ని देखो, जब भी मैं सारा बोलूंगा तो मैं आप ही लोगों से बात करूंगा। హల్లెలూయా. ఆయన ఎంత శక్తివంతుడో మీరు ఎరగాలి ఈ రోజు. और आज आपको ये जानना होगा कि हमारा ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన. वो कितना सर्वशक्तिमान, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. उसके लिए असंभव कुछ भी नहीं है। అడవిలో ఉన్న దావీదుకి తెలుసు. और जो जंगल में दाऊद था उसको सब पता था। అందుకే దావీదు ఏం చేశాడంటే इसलिए दाऊद ने क्या किया, చిన్నగా పరిగెత్తుకుంటా పోయి और वो धीरे से दौड़ के गया సింహం మీద దూకాడు. और सीधा सिंह के ऊपर कूद गया। ఆయన చేతిలో కత్తి లేదు, उसके हाथ में चाकू नहीं, ఆయన చేతిలో ఆయుధం లేదు, उसके हाथ में कोई भी हथियार नहीं। కొట్టి చంపాడంట దాన్ని. और बाइबल में लिखा है कि उसको मार के मार दिया, దాని గడ్డం పట్టుకొని उसका दाढ़ी पकड़ के దాన్ని కొట్టి చంపాడు. उसको मारा, मार करके मार दिया, చచ్చిపోయింది. वो मर गया। కారణం ఏంటి? कारण क्या है? ఆయన విశ్వాసం. उसका विश्वास। హల్లెలూయా. ఏంటి ఆయన విశ్వాసం? क्या है उसका विश्वास? ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక. वो सर्वशक्तिमान परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। ఒక రోజు అక్కడ గొలియాత్ అనే ఒకడు వచ్చాడు. और एक दिन वहां पर एक गोलियत नामक एक व्यक्ति आया। ఆ గొలియాత్ వచ్చినప్పుడు जब वो गोलियत आया, ఆయన సర్వశక్తి గల దేవుడుగా ఉంటూ ఇంకొక గుణలక్షణం ఉంది ఆయనకి. और वो सर्वशक्तिमान परमेश्वर है और उसके बाद और भी गुण उसके अंदर है। ఏంటి ఆ గుణలక్షణం అంటే और वो गुण लक्षण क्या है? ఆయన ఆశ్చర్యకరుడు కూడా. वो आश्चर्य कर्म करने वाला परमेश्वर भी है। హల్లెలూయా. हालेलुया। అందుకే యెషయా 9లో ఏమంటాడంటే और इसीलिए यशायाह के 9 में वो क्या कहता है? ఏలైనగా మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. और हमें एक पुत्र दिया गया। ఆయన పేరు ఏంటంటే उसका नाम क्या है? ఆశ్చర్యకరుడు. आश्चर्य कर्म करने वाला, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, पराक्रमी परमेश्वर। బలవంతుడైన దేవుడు. आश्चर्य कर्म करने वाला पराक्रमी परमेश्वर। ఆయన బలవంతుడైన దేవుడు, वो पराक्रमी परमेश्वर, సర్వశక్తి గల దేవుడు, वो सर्वशक्तिमान परमेश्वर నిత్యుడగు తండ్రి. और अनंतता का पिता है। పడుకొని ఉన్నాడు. देखिए वो सोया हुआ है, చిన్న బిడ్డ. छोटा सा बच्चा। యేసుక్రీస్తు అప్పుడే పుట్టాడు. देखिए यीशु मसीह उसी समय जन्म लिया। ఈ కుమారుడు ఎవరంట? ये पुत्र कौन है? నిత్యుడగు తండ్రి. अनंतता का पिता है। దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందుగానే చెప్పాడు ఆయన. और पहले से वो बता रहा है। ఉయ్యాల్లో ఉన్నాడు కదా పిల్లడు అనుకోమాక. देखिए आप ये मत सोचना कि वो झूले में है छोटा सा बच्चा। ఆయన పిల్లడు కాదు, वो बच्चा नहीं है, నిత్యుడగు తండ్రి ఆయన. वो अनंत पिता है। वो హల్లెలూయా. हालेलुया। ఆయన బలవంతుడైన దేవుడు. वो देखिए वो सर्वशक्तिमान परमेश्वर है। वो बालक, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. वो आश्चर्य कर्म करने वाला परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ రోజు మనం ఎక్కడెక్కడో ఉండాల్సిన వాళ్ళము. देखो हम लोग कहाँ कहाँ रहने वाले लोग, ఏ మత శాఖలో ఉండాల్సిన వాళ్ళము. और पता नहीं किस संस्था में पड़े हुए होते। ఆయన సర్వశక్తి గల దేవుడు గనక वो सर्वशक्तिमान परमेश्वर है। ఆ మత శాఖల యొక్క సంఖ్యలు తెంచి वो संस्था रूपी जो बंधन है उन पेड़ों को तोड़कर మనందరినీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఆయన. हम सबको यहाँ लाके बैठा दिया। హల్లెలూయా. గత ప్రసంగంలో ఒక మాట ఉంది. भजन संहिता में एक बात है। ప్రసంగి అంటే భజన సహిత. ప్రసంగి అంటే श्रेष्ठ गीता। ప్రసంగి ఏమంటారు? సాంగ్ ఆఫ్ సర్వం కాదు, సర్వం అది కాదు. ప్రసంగి అంటే సామెతల తర్వాత మధ్య వచ్చిన తర్వాత ప్రసంగి सबोपदेश। सबोपदेश। ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. यहाँ पर देखिए सबोपदेश में वो कह रहा है एक बात। ఒకటో అధ్యాయము एक अध्याय ఏడో అధ్యాయం 7 अध्याय 26 26। मैंने मृत्यु से भी अधिक दुखदाई एक वस्तु पाई, अर्थात वह स्त्री जिसका मन फंदा और जाल है और जिसके हाथ हथकड़ियां हैं। जिस पुरुष से परमेश्वर प्रसन्न है वही उससे बचेगा। ఓకే, ఒక నిమిషం అవుదా, నేను చదువుతాను. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి కలదు, ఒకటి నాకు కనబడెను. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగిస్తుందంట.
देखिए मृत्यु से भी बहुत दुखदाई एक वस्तु उसने देखा। అన్నిటికన్నా ఎక్కువ దుఃఖం తీసుకొచ్చేది ఏంటి? देखिए सबसे ज्यादा दुख कौन लेकर आता है? మరణం. मृत्यु। మరణం కంటే ఎక్కువ బాధ పెట్టిందంట. देखिए मृत्यु से भी ज्यादा दुख देती है। ఏంటిది? वो क्या है? అది వలల వంటిదై वह एक फंदा के समान है ఉరులు వంటి మనస్సు కాదు, బద్ధకము వంటి చేతులు, और ఉరులు వంటి మనస్సు. और उसका और जिसके हाथ हथकड़ियां हैं। हाँ। ఉరులు వంటి మనస్సు, బద్ధకాలు వంటి చేతులు ఉన్నాయంట. मन फंदा और जाल है और जिसके हाथ हथकड़ियां हैं। అది ఈ యొక్క ఆ చేతులు ఎలా ఉన్నాయంటే उसके हाथ कैसे हैं? బంధకాలు. जैसे हथकड़ियां होते हैं वैसे ఊరు వలలు ఉన్నాయంట దానికి. उसमें चैन टाइप के हैं, వల, वो जाल टाइप का। వల. हाँ। ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ये सब किसके पास है? ఒక స్త్రీకి. देखिए लिखा है कि स्त्री। ఏమని రాశాడు అక్కడ? स्त्री। స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు. जिस पुरुष से परमेश्वर प्रसन्न है वही उससे बचेगा। ఎవరు ఆ స్త్రీ? कौन है वो स्त्री? భూమి మీద ఉన్న స్త్రీలు కాదు అది. देखिए पृथ्वी पर जो स्त्री है वो नहीं है ये। ఆ వలలు ఉన్నాయా? क्या उसके उसके हाथ में जाल है क्या? ఊర్లు ఉన్నాయా? देखिए उसके हाथ में कोई जाल है, బంధకాలు ఉన్నాయా ఆమె దగ్గర? उसके पास कोई ऐसा बंधन है क्या? స్త్రీ అంటే ఈ స్త్రీ కాదు, लेकिन ये वो स्त्री नहीं है। సంఘం అనే స్త్రీ, कलिशा रूपी स्त्री, డినామినేషన్. संस्था रूपी स्त्री, कलिशा। ఈ స్త్రీ గురించి ముందుగానే రాశాడు ఆయన. देखिए इस स्त्री के विषय में वो पहले से ఈ लिखी है। మతశాఖ స్త్రీ ये जो संस्था रूपी स्त्री है ఏం చేస్తుందంటే ये क्या करती है? ప్రజలను మరణం కంటే ఎక్కువ దుఃఖం కలగజేస్తుందంట. और ये मृत्यु से भी ज्यादा दुख लोगों के जीवन में लाता है। మరణం కంటే ఎక్కువ దుఃఖం ఏంటి? मृत्यु से भी ज्यादा दुख क्या है? అది నరకం, वो है नरक, అది పాతాళం. वो पाताल है అందులో పడేసేటట్టు చేస్తుందంట. और उस पे फेंकने के लिए वो काम करती है। దాని నుంచి ఎవరు తప్పించుకోలేదు. उससे कोई नहीं बच सकता, ఒకరే తప్పించుకుంటారు. एक ही बच सकता है। మంచి వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు. अच्छे लोग उससे बच सकते हैं। ఎవరు మంచి వాళ్ళు? कौन है वो अच्छे लोग? దేవుని దృష్టికి మంచి వాళ్ళు. ईश्वर की दृष्टि में जो अच्छा है వాళ్ళని ఆయనే విడిపించుకొని తీసుకొస్తున్నాడు. और वो ही उनको वहां से छुड़ा कर ले आता है। ఆ బంధకాన్ని చిడిపిస్తున్నాడు, देखिए उस बंधन से वो छुड़ा रहा है వలల్ని చిడిపిస్తున్నాడు, और उस जाल में से वो छुड़ा रहा है, మరణం నుంచి విడుదల చేస్తున్నాడు. मृत्यु से वो छुड़ा रहा है। దేవుని మహాకృపను బట్టి परमेश्वर के महान अनुग्रह के ఆ लिए మతశాఖలన్నింటిలోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. इसीलिए हमें हम सबको संस्थाओं में से परमेश्वर ने बाहर लाया। హల్లెలూయా. हालेलुया। ఏంటది? क्या है ये? ఆయన సర్వశక్తి గల దేవుడు क्योंकि గనక. वो सर्वशक्तिमान परमेश्वर है। హల్లెలూయా. మనందరం మనం చేయలేము దాన్ని, देखिए हम अपने से कुछ नहीं कर सकते, కానీ దేవుడు దాన్ని చేయగలుగుతాడు. लेकिन परमेश्वर उसे कर सकता है। ఆ కార్యాన్ని మనం చూడగలగాలి. देखिए उन कामों को हमें देखना आना चाहिए। మనం దేవుడికి స్తుతులు చెల్లించాలి. हमें परमेश्वर को धन्यवाद देना है। ప్రభువా మమ్మల్ని బయటికి తెచ్చినందుకు నీకు స్తోత్రాలని చెప్పాలి. प्रभु आप उन संस्थाओं से हमें बाहर लाए, इसके लिए हम आपका धन्यवाद देते हैं। హల్లెలూయా. हालेलुया। ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. देखिए इस्राएलियों को परमेश्वर ने मिस्र में से बाहर लाया, వాళ్ళకి కృతజ్ఞత లేదు అక్కడ. लेकिन वे परमेश्वर को धन्यवाद नहीं चढ़ा रहे। వాళ్ళు ఏమంటారంటే वे क्या कह रहे हैं? వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కొరడా దెబ్బలు తింటా ప్రభువా కాపాడన్నారు. और जब वो मिस्र में थे तो वो कोड़े खा रहे थे और कह रहे थे कि प्रभु हमें बचा। బయటకు వచ్చినాక जब वो बाहर आए ఎవరు తీసుకురామన్నారు నేను బయటికి? और वो उनसे वाद विवाद कर रहे हैं, किसने हमें बाहर लाने को कहा? ఐగుప్తులో సమాధులు లేవా? क्या मिस्र में कब्र नहीं है? చూడండి, కృతజ్ఞత లేదు వాళ్ళకి. देखिए वो धन्यवाद बलिदान चढ़ाना మర్చిపోయారు వాళ్ళు. वो भूल गए धन्यवाद बलिदान। దానంగా ఉండకూడదు. हमें ऐसा नहीं होना चाहिए, కృప కలిగిన దేవుడు, क्योंकि अनुग्रहकारी परमेश्वर, సర్వశక్తి గల దేవుడు सर्वशक्तिमान परमेश्वर, ఆ మతశాఖని స్త్రీ నుంచి మనల్ని విడుదల చేశాడు ఆయన. वो जो संस्था रूपी स्त्री है वहां से हमें छुड़ा कर लाया है। దానికి ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి ఆయన. हमें हर दिन उसको धन्यवाद देना है। నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే जब आप धन्यवाद बलिदान चढ़ाते रहेंगे, నీకు మరికొంత శక్తిని దేవుడు ఇస్తాడు ఆయన. परमेश्वर आपको और थोड़ी शक्ति प्रदान करेगा। హల్లెలూయా. అందరూ దేవుని స్తుతులు చెల్లించుదాము. सब प्रभु को धन्यवाद करेंगे। హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? देखो हमारा परमेश्वर कैसा परमेश्वर है। ఆయన ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు? वो हमसे क्या मांग कर रहा है, శారాగా మనం ఈరోజు ఎరగాలి. और आज हमें सारा के समान उसे पहचानना है। ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన. वो सर्वशक्तिमान परमेश्वर है।
నువ్వు చూస్తే ఎవరో ఒకరి వైపే చూడాలి. यदि आपको देखना है तो किसी एक के तरफ ही देखना होगा। చూస్తే దేవుని వైపున చూడాలి. अगर आप देखते हैं तो परमेश्वर की ओर ही देखें, లేదంటే కార్యాల వైపున చూడాలి. नहीं तो आप जो संसार में कार्य है उनकी ओर देखिए। నువ్వు కార్యాల వైపు చూసావంటే यदि आप उन कामों की ओर देखेंगे నువ్వు ఓడిపోతావు. तो आप हार जाएंगे। నువ్వు దేవుని వైపు చూసావంటే, यदि आप परमेश्वर की ओर देखेंगे ఆయన చాపిన రెక్కల వైపు చూసావంటే और उसने जो पंखों को फैलाया उस ओर देखेंगे నువ్వు గెలుస్తావు. तो आप जीतेंगे। హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్త అంటున్నాడు, इसलिए नबी कह रहे हैं అబ్రహాము अब्राहम ముడతలు పడిపోయిన చర్మాన్ని చూడలేదంట. और उसने जो उसका चमड़ा मुरझा गया था ఆయన उसने దేనిని को नहीं देखा। దేన్ని చూశాడంటే उसने किसे देखा? వాగ్దానం చేసిన దేవుడిని చూశాడు. जिसने उससे वायदा किया, प्रतिज्ञा किया, उसने उस परमेश्वर को देखा। కార్యం వైపు చూడమాక, इसीलिए जो कार्य दिखते हैं उसकी ओर मत देखो। నీ రోగం వైపు చూడమాక, तुम अपनी बीमारी की ओर मत देखो, నీ సమస్య వైపు చూడమాక, अपनी परेशानी की ओर मत देखो। వాగ్దానంలో ఉన్న దేవుని చూడు. जो प्रतिज्ञा किया हमारे लिए उस परमेश्वर की ओर देखो। వాక్యంలో ఉన్న దేవుని చూడు. वचन में जो परमेश्वर है उसे నీకు देखो, విజయం ఇస్తాడు ఆయన. क्योंकि वो तुम्हें विजय देगा। ఏదో ఒక్క వైపే చూడాలి నువ్వు. और किसी एक और ही तुम्हें देखना होगा। దావీదు దేవుని వైపే చూసేవాడు. दावीद परमेश्वर की ओर ही देखता था। చూడండి, అక్కడ గొలియాతు వచ్చాడు. और वहां गोलियत आया గొలియాతు నిలబడినప్పుడు और गोलियत जब वहां खड़ा हुआ అందరూ గొలియాతు చూస్తున్నారు. सभी गोलियत को देख रहे हैं। దావీదు చూడనే చూడలేదంట. दावीद गोलियत को देख ही नहीं रहा था। గొలియాతు అంటున్నాడు, गोलियत कह रहा है, పిల్లోడా अरे बच्चे ఒకసారి నన్ను చూడాలి. एक बार मेरी ओर देख, నేను చూడను. मुझे देखने की जरूरत है। మరి దేన్ని చూస్తావు? तो फिर किसे देखेगा? ఆయన చూస్తా. मैं उसे హల్లెలూయా. ఏదో ఒక్కదాని వైపు చూడాలి నువ్వు. किसी एक और तुम्हें देखना है। ఈ రోజు దేన్ని చూడాలని కోరుకుంటున్నావు? आज आप किसको देखना पसंद करेंगे? ఆయన చూడాలని కోరుకుంటున్నావా? आप उसे देखना पसंद ఆయన करेंगे? సర్వశక్తిగల దేవుడిని చూడాలనుకుంటున్నావా? शक्तिमान परमेश्वर है, आप देखना चाहेंगे? చాలా. सारा హల్లెలూయా. విలువ చాలా మనమే. आज वो सारा हम ही है। చూడండి, ఇక్కడ ఈ దావీదు देखिए यहाँ दाऊद ఏది చూస్తున్నాడంటే कैसे देख रहा है? వాగ్దానం చేసిన దేవుని చూస్తున్నాడు. प्रतिज्ञा किया हुआ परमेश्वर దేవుని శక్తిని చూస్తున్నాడు. शक्ति को देख रहा है। ఒక్కసారి చూశాడంట. और एक बार देखा वो गोलियत की तरफ చూసి देखकर వీడిదేంటి అసలు అన్నాడు. है? వీడిది ఏముంది అన్నాడు. उसने उसके ओर देखा, ये क्या है? ये क्या है? పక్కన వాళ్ళు అన్నారు, और बाजू वाले बोले అంత ఎత్తుంటే, इतना हाइट है इसका, అంత బలంగా ఉంటే इतना ताकतवर है, చిన్నగా చూస్తావేంటి అతను నువ్వు? इसने हल्के में क्यों ले रहा है उसे? ఆయన అంటున్నాడు, वो कह रहा है నా దగ్గర సున్నతి ఉంది. मैंने दावीद कह रहा है मेरा तो खतना हुआ है। వాడికి సున్నతి లేదు. वो खतना रहित है। సున్నతి అంటే ఏంటి? खतना का मतलब क्या? ప్రవక్త అంటున్నాడు, नबी कह रहे సున్నతి అంటే हैं, खतना मतलब పరిశుద్ధాత్మ. पवित्र आत्मा। హల్లెలూయా. నేను ఇంతే ఉండొచ్చు, भले मैं छोटा हो सकता हूँ, కానీ నా దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. मेरे पास पवित्र आत्मा है। వాడు इसके पास नहीं है, వాడికి సున్నతి లేదు. वो खतना रहित है। హల్లెలూయా. हालेलुया। ఈ తేడాని దావీదు పట్టుకున్నాడు. देखिए इस फर्क को दावीद पकड़ लिया। కానీ మిగిలిన అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? बाकी जो सब थे वो क्या कर रहे थे? సైనికులు ఏం చేస్తున్నారు తెలుసా? सेना क्या कर रही थी? సైన్యాధిపతులు ఏం చేస్తున్నారు उसके తెలుసా? अधिकारी क्या कर रहे थे? చూడండి, అక్కడ ఒక 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 ఛాలెంజ్ చేశాడు గొలియాతు. और गोलियत जो है वहां पर एक चैलेंज किया। ఏం ఏం ఛాలెంజ్ చేశాడంటే, क्या चैलेंज किया? మీరు ఒక 1,00,000 మంది వచ్చి, तुम लोग 1 लाख आकर, మేము ఒక 1,00,000 మంది వచ్చి, हम भी 1 लाख सेना ला ఈ 1,00,000 ఆ 1,00,000 కొట్టుకొని ये 1 लाख वो 1 लाख आपस में लड़ गए। వేల మంది ఎందుకు చచ్చిపోవాలి? हजारों लोग क्यों मर? ఒక్క పని చేద్దాం, एक काम करते हैं, మీ దగ్గర నుంచి ఒక వీరుడిని తీసుకురండి. तुम अपने तरफ से एक वीर మా తరఫున నేను వస్తున్నా వీరుడిగా. और हमारे तरफ से मैं आ रहा हूँ वीर। మీ ఇద్దరం కొట్టుకుంటాం. तो तुम्हारे तरफ से एक ताकतवर व्यक्ति को भेजो, हमारी तरफ से मैं आता हूँ। गोलियत ये शर्त रखकर वो बोला कि तुम्हारे तरफ से एक व्यक्ति को, మీ ఇద్దరం కొట్టుకుంటాం. हम दोनों आपस में लड़ेंगे। ఎప్పుడైతే మేము కొట్టుకుంటామో, जब हम लड़ेंगे, ఒకవేళ గొలియాతు ఓడిపోతే अगर गोलियत हार जाए
మా రాజ్యం అంతా మీదే. तो हमारा पूरा राज्य तुम्हारा ఆ యొక్క గొలియాతు రాజ్యం అంతా మీరే తీసుకోవచ్చు. और उसका जो राज्य है वो पूरा तुम ले सकते हो। ఇశ్రాయేలు ఓడిపోతే अगर इजराइल का जो ताकतवर व्यक्ति है, ఇశ్రాయేలు రాజ్యం అంతా మాకు ఇచ్చేసేయండి. और इजराइल का सब कुछ हमें दे देना। జస్ట్ ఒకరితో పెట్టుకుందాం పద్యం. बस एक एक व्यक्ति ही लड़ेंगे, सबको लड़ने की जरूरत नहीं। ఎక్కువ మంది వద్దు. ज्यादा लोग लड़ने की जरूरत नहीं है। ఆ మాట ఉన్నప్పుడు जब उसने वो बात बोला, ఆ సైన్యాధిపతులు वो सेना के अधिकारी, ఇశ్రాయేలు సైన్యాధిపతులు इजराइल के सेना के अधिकारी लोग, ఒంట్లో తప్పుడు కప్పుతున్నారు. और वो सब जाके घर में चद्दर ओढ़ के सो गए। डर के। సౌలు అంటున్నాడు, साउल बोल रहा है, ఎవరు వెళ్తారు? कौन जाएगा लड़ने? అయ్యా ఆయనకి జ్వరం అంటారు. वो सैनिक को तो बुखार है बोलता है। ఆయన కడుపులో నొప్పి అంటాం. और वो कह रहा है, वो फलाना सैनिक कह रहा है, ఎవరు రావట్లేదయ్యా, कोई नहीं आ रहे हैं, ఒక్కరు రావట్లా. एक भी नहीं आ रहे हैं, ఎందుకంటే ఈ మనిషి చాలా ఎత్తున్నాడు. क्योंकि ये व्यक्ति बड़ा ताकतवर, हाइट है, लंबा है, ఈయన కొట్టడం ఎవరన్నా కాదు. इसको पकड़ना किसी के बस में नहीं है। 10 మందిని పంపిస్తే ఇది కొట్టడం. और 10 लोग अगर जाते तो एक बार मार सकते। ఒంటరిగా పోవాలంట. उसने बोला एक ही व्यक्ति आओ उधर से। ఎంత కష్టం అది. देखो कितना तकलीफ। సైన్యాధిపతులు రావట్లా. सेना के अधिकारी लोग नहीं आ रहे हैं। వాళ్ళందరూ మాట్లాడినారు. उन्होंने सब मिलकर एक बात बोला, కాస్త కూస్తో ఎత్తు సౌలే ఉన్నాడు, देखो थोड़ा बहुत हाइट जो है साउल का ही है, ఆయన్ని అనమని చెప్పండి. उसी को जाने बोलो। ఆయన దొంగ చెప్పేశాడు. वो भी चद्दर ओढ़ लिया। హల్లెలూయా. हालेलुया। ఎవరు పోట్లా? कोई नहीं जा रहा है, అందరూ పోతున్నారు. सब कांप रहे हैं। సమస్య చూసి వణుకుతున్నారు. देखो समस्या को देख कर डर रहे हैं, కానీ దేవుణ్ణి చూసేవాడు లేరు అక్కడ. लेकिन वहाँ परमेश्वर की ओर देखने वाला कोई नहीं था। కానీ ఒక్కడు ఉన్నాడు. लेकिन वहाँ एक था, వధువుకి మాత్రం ఉన్నాడు. दुल्हन का सादृश्य एक वहाँ హల్లెలూయా. ఆ దావీదులో ఉన్న రక్తమే మనలో ఉంది ఈ రోజు. आज दाऊद के अंदर में जो लहू है वही लहू हम में है। ఆ దావీదులో ఉన్న ఆత్మే మనలో ఉంది ఈ రోజు. उसमें जो आत्मा है वही आत्मा आज हम में है। హల్లెలూయా. సమస్య అంతా మనం చూడాల్సిన అవసరం లేదు. समस्या कितनी बड़ी है उसे देखने की जरूरत नहीं है। దేవుడు ఎంత గొప్ప దేవుడు చూస్తే చాలు. और परमेश्वर कितना महान है ये आप देखिए, वो काफी है। హల్లెలూయా. ఎవరు అన్నప్పుడు जब कोई हर कोई मना कर दिया, దావీదు ఒక్కడే వచ్చి दाऊद अकेला आया, నేనంతా मैं जाऊंगा, నన్ను పంపించండి, मुझे भेजो, నేనంతా. मैं जाऊंगा, ఎందుకంటే क्योंकि నేను దేవుని వైపు చూస్తున్నా. मैं परमेश्वर, నాలో పరిశుద్ధాత్మ ఉంది. मेरे अंदर पवित्र आत्मा है, నేను సున్నతి కలిగి ఉన్నాను. मैं खतना किया हुआ, వాడికి సున్నతి లేదు. वो खतना रहित है। హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రాజుకి చెప్పారు. और वहाँ जो लोग दाऊद की बात सुने वो जाकर शाऊल को बताए, సౌలుకి చెప్పారు. राजा शाऊल को बताए। సౌలు అంటున్నాడు, शाऊल कह रहा है అసలు ఎవరు రావట్లేదు కనుక कोई नहीं आ रहा है, పరువు కాపాడడానికి ఒకడు దొరికాడు. कम से कम एक तो इज्जत बचाने के लिए आया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆయన తీసుకెళ్దామని चलो उसी को लेके जाते हैं। పిలిచాడు. बुलाया, వెళ్తావా? तो जाओगे? వెళ్తాను అంటున్నాడు. उसने कहा हाँ मैं టేప్ పెట్టి బాగుంది, ఎంత ఉన్నాడు ఎత్తు, और टेप से मापो तो उसका हाइट कितना है, వెయిట్ పెట్టండి, और वेट उसका मापो कितना है। మీ కరాటీ వచ్చా, पूछ रहा है तुमको कराटा కొంపు వచ్చా? तुमको आता है क्या? నై నై ఆసా. उसने बोला नहीं आता। మరి ఎట్లా యుద్ధం చేస్తావు? तो फिर कैसे लड़ोगे उससे? ఆయన అంటున్నాడు, तो वो कह रहा है నా దేవుడు मेरा परमेश्वर సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. అసలు నేను యుద్ధం చేయను అన్నాడు. उसने कहा मैं युद्ध करूंगा नहीं। మరి ఎందుకు వెళ్తున్నావు అన్నాడు. तो फिर क्यों जा रहा है? యుద్ధం యెహోవాది అన్నాడు. उसने कहा युद्ध यहोवा का। హల్లెలూయా. యుద్ధం చేసేవాడు దేవుని పనికిరాదు. देखो युद्ध करने वाला परमेश्वर से योग्य नहीं है। దేవుని పైన ఆధారపడేవాడు దేవుని పనికి వస్తాడు. परमेश्वर पे आश्रित होने वाला परमेश्वर के योग्य है। హల్లెలూయా. అదే కీర్తన ఒక మాట ఉంటది. भजन संहिता में एक बात है, నూట 46 146 146 మూడవ సారీ 5 146 146 और उसका 5 क्या ही
धन्य वह है जिसका सहायक याकूब का परमेश्वर है और जिसका भरोसा अपने परमेश्वर यहोवा पर है। ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. యెహోవా మీద ఆశ పెట్టుకోవడం మన బలం. देखिए, यहोवा पर भरोसा रखना ही हमारी ताकत है। తర్వాత అదే అధ్యాయము 147 అధ్యాయము और उसके बाद 47 11 వచ్చిన 10 और 11 ना तो वह घोड़े के बल को चाहता है और ना पुरुष के पैरों से प्रसन्न होता है। यहोवा अपने डरवैयों ही से प्रसन्न होता है, अर्थात उनसे जो उसकी करुणा की आशा लगाए रहते हैं। దేని బట్టి సంతోషిస్తారంట ఆయన? वो किससे प्रसन्न होता है? ఆయన కృప కొరకు ఎదురు చూసేవాళ్ళు. यहोवा अपने डरवैयों से ही प्रसन्न होता है, उसकी जो उसकी करुणा की आशा लगाए रहता है। గుర్రముల బలం మీద ఆయన సంతోషించడు. देखिए, ना तो घोड़ों के बल को चाहता है నరుల కాలి సత్తు మీద ఆయన ఆనందించడు. और ना पुरुष के पैरों से प्रसन्न। ఎంతమంది సైన్యం ఉన్నారని ఆయన ఇష్టపడడు. देखिए, कितना सेना है वो पसंद नहीं करता। మీకు ఎన్ని గుర్రాలు ఉన్నాయి, तुम्हारे पास कितने घोड़े, మీకు ఎన్ని ఏనుగులు ఉన్నాయి, तुम्हारे पास कितने ఎన్ని కత్తులు ఉన్నాయి, तुम्हारे पास कितने हथियार, ఎంతమంది సైనికులు ఉన్నారు, तुम्हारे पास कितने सेना, ఆయన అనవసరం. वो उसके लिए बेकार की। దాన్ని బట్టి ఆయన సంతోషించడు. उन बातों से वो प्रसन्न नहीं। ఆయన కృప కొరకు ఎవరు ఎదురు చూస్తారో, जो उसकी करुणा की आशा लगाए हुए हैं ఎవరి కన్నులైతే ఆయన మీద ఉంటాయో और जिसकी आंखें उसकी ओर है, వాళ్ళని బట్టి నేను సంతోషిస్తానంటున్నాడు ఆయన. उनसे मैं प्रसन्न होता हूँ। హల్లెలూయా. చూడండి అక్కడ దావీదు देखिए, वहाँ दाऊद నేను వెళ్తానంటున్నాడు. और कह रहा है मैं जाऊंगा। ఆయన ఏం చేశాడంటే సౌలు और साउल ने क्या किया? చిన్నగా మిలిటరీ డ్రెస్ తెచ్చాడు. और वो एक मिलिट्री ड्रेस लेकर आया తెచ్చి దావీదు పెట్టాడు. और दावीद को उसने बांधा। దావీదు అన్నాడు, తాకాయ కూడా తిరగట్లేదు నాకు. और दावीद कह रहा मेरा सर भी नहीं घूम रहा। బొమ్మలాగా అయిపోయాను. और वो पूरा पुतले की जैसे। ఆయన అంటున్నాడు, वो कह रहा है నేనేం చేయలేను ఇక్కడ. यहाँ मैं कुछ नहीं कर सकता। ఈ డాక్టర్స్ డిగ్రీస్ తీసేసేయండి, ये जो डॉक्टर की डिग्री पहनाए हैं, బీటీఎస్ తీసేసేయండి, ये जो डिग्रियां हैं సిటిఎస్ తీసేసేయండి, निकाल दीजिए, డిడి తీసేసేయండి. डिग्री निकाल दीजिए। ఏది నాకు అవసరంలా, ये डिग्रियां मुझे जरूरत नहीं है। నాకు 5 రాళ్ళు ఇప్పించండి. मेरे को 5 पत्थर दिला दो। ఎందుకు 5 రాళ్ళు? इसलिए 5 पत्थर। JESUS. यही హల్లెలూయా. యేసు చాలు నాకు. यीशु काफी है मेरे लिए। హల్లెలూయా. हालेलुया। అది యేసు ఉంటే చాలు నాకు. मेरे पास यीशु रहे, జీసస్ ఉంటే చాలు నాకు. जीसस रहे, यही काफी है। యుద్ధం నాది కాదు, क्योंकि युद्ध मेरा नहीं, యుద్ధం యెహోవాదే. युद्ध यहोवा का है। హల్లెలూయా. हालेलुया। చూడండి ఆయన అంటున్నాడు, वो कह रहा है పోటీ ఏంటంటే जो लड़ाई क्या है? ఒకవేళ దావీదు ఓడిపోతే अगर दावीद हार जाता है ఇశ్రాయేల్ రాజ్యం అంతా ఫ్రీగా ఇచ్చేసారు. और इस्राएल का जो पूरा राज्य है फ्री में गोलियत के पक्ष को देना पड़ेगा। ఎంత పెద్ద పందెం అది. देखिए कितना बड़ा शर्त है। ₹1,00,000 కోడి పందెమా? ₹1,00,000 కాదు కోడి పందెం అది ఉన్నా. ये कोई मुर्गी की जो लड़ाई है 1 लाख रुपया शर्त लगाए हैं, ऐसा कोई लड़ाई है क्या? मुर्गी लड़ाई है क्या? కోడి పందెం కాదు అది. ये मुर्गी लड़ाई नहीं है। ₹1,00,000 కాదు, 1 लाख रुपया वाला नहीं, 10 లక్షలు కాదు, 10 लाख नहीं है। రాజ్యమే వెళ్ళిపోయింది. पूरा राज्य चला जाएगा। అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఎంత బలమైన వ్యక్తిని పెట్టాలి ఈ పక్క. तो फिर कितना सावधानी से कितना ताकतवर व्यक्ति को रखना पड़ेगा इस लड़ाई के लिए। ఎదుగుతుంటే ఎవరు దొరకట్లేదు. ढूंढ रहे हैं तो कोई नहीं मिल रहा। సరే ఈ దావీదుని పంపించామనుకో, मान लो ये दावीद को भेज देते हैं, ఈయన ఒక దెబ్బకి పడిపోయాడు అనుకో, मानो एक थप्पड़ में यदि दावीद गिर जाए నా రాజ్యం అంతా పోయింది और पूरा राज्य मेरा चला जाएगा। అని సౌలు అనుకుంటున్నాడు. साउल ऐसा सोच रहा है। చూడండి అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, तो दावीद क्या कह रहा है? కూర్చో, बैठो, మెసేజ్ చెప్తాను నీకు. मैं तुम्हें एक संदेश बताता हूँ। మెసేజ్ పేరేంటో తెలుసా? और संदेश का नाम क्या है? ఆయన సర్వశక్తి గల దేవుడు. वह सर्वशक्तिमान परमेश्वर। హల్లెలూయా. हालेलुया। ఏంటి ఆ మెసేజ్ అన్నాడు. तो क्या है वो मैसेज? ఒక రోజు एक दिन పెద్ద ఎలుగుబంటి और एक बड़ा सा रिच भालू గొర్రెల దగ్గరికి వచ్చింది. और वो मेमने के पास आया, भेड़ों के पास आया। నేను దాన్ని కొట్టి చంపేశాను. मैंने उसे मार के गिरा दिया। నువ్వా? तुम मारे? तुम मारे? నీకు సబ్జెక్ట్ ఏం చెప్పాను?
मैंने तुमको विषय क्या बताया? నేను సర్వశక్తిగలవాడిని కాదు, मैंने कहा मैं सर्वशक्तिमान ఆయన సర్వశక్తిగల దేవుడు. वो सर्वशक्तिमान హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో जब उसने ये बात बोला తర్వాత అంటున్నాడు, तब वो कह रहा है ఈసారి సింహం వచ్చింది. और एक बार सिंह आया सिंह आया ఏం చేసావు? क्या किए? గడ్డం పట్టుకున్నా, उसकी दाढ़ी पकड़ा కొట్టి తప్పేసి. मार दिया నిజంగానా? सच में ప్రమాణం చేయి, प्रॉमिस प्रतिज्ञा करो ప్రమాణం చేసి చెబుతాను. और मैं प्रमाण देकर कह रहा हूँ ఆ రెండింటిని చంపేశాను. मैं उन दोनों को मारा వీడంతా ये क्या है उसके सामने సింహాన్ని చంపేశాను. मैंने सिंह को मारा చెయ్యిని పట్టుకున్నాడు. और उसने उसके हाथ को पकड़ा కప్స్ లేవు, గంటలు. और उसका जो हाँ मसल्स नहीं था दाऊद का कोई मसल्स नहीं था कहा तेरा तो कोई मसल नहीं है सिक्स पैक बॉडी नहीं है ఎట్లా చంపావు? कैसे मारे हो ఆశ్చర్యపోతున్నారు. वो आश्चर्य कर रहे हैं కానీ సౌలు लेकिन साउल ప్రమాణం చేశాడు కనుక ఆయన దావీదు दावीद जो है उससे प्रमाण प्रतिज्ञा किया నమ్మేశాడు. तो उसने विश्वास कर लिया साउल విశ్వాస అయ్యాడు గనకే विश्वासी वहां हुआ రాజ్యాన్ని పందిగా పెట్టేశాడు. तब जाके उसने अपने राज्य को शर्त पे लगा दिया నమ్మకంలో ఎవరు పెట్టరు? देखिए बिना विश्वास के कोई नहीं रखता ఇప్పుడు అటు పక్క కోడి పుంజు ఉంది, मान लीजिए उधर एक मुर्गी है వాడు వచ్చి పని వేస్తారు నాతో అంటున్నాడు. और वो कह रहा है मैं शर्त लगा रहा నా हूँ దగ్గర కోడి పిల్ల ఉంది, और मेरे पास मुर्गी का बच्चा है एक तरफ बड़ा वाला है కోడి పిల్ల ఉంది నా దగ్గర, एक मेरे पास मुर्गी का बच्चा है దాన్ని దీన్ని బయటికి పెట్టాము. और बड़ा मुर्गी और छोटे बच्चे का నా लड़ाई కోడి పిల్ల మీద నేను ఎంత డబ్బులు కాస్తా పని వేస్తాను, और मैं वो छोटा सा मुर्गी का बच्चा है उसके ऊपर मैं कितना पैसा लगा ₹1 పని అంటున్నాడు. और अगला बोल रहा है 1 करोड़ ఈ కోడి పిల్ల ఏమైపోయిందని బయటతో నేను పెడతాను రూపాయి అయినా. देखिए ये जो बच्चा है ये जीतेगा क्या मैं विश्वास कर पाऊंगा నా పక్కన కోడి పిల్ల, देखिए मेरे मेरे पक्ष में मुर्गी का बच्चा है దాని డబ్బుతో నేను ఎలా పని వేయగలుగుతాను? मैं कैसे उससे खरीद सकता हूँ నేను వేయలేదు. मैं उस पर शर्त नहीं लगा सकता కోడి పందెమే వేయలేదు నేను. मैं वो मुर्गी की जो लड़ाई है उसमें शर्त लगा ही नहीं पाऊंगा రాజ్యం పంది వేస్తున్నాడు అక్కడ. देखिए वहां पर वो तो राज्य को शर्त में लगा दे रहा సౌలు ముందుకు వచ్చాడు. साउल आगे आया ఎందుకంటే क्योंकि ఆయన విశ్వాసం పైకి లేచింది కదా. उसका विश्वास ऊपर उठा ఎందుకంటే దావీదు మెసేజ్ అన్నాడు కనుక. क्योंकि वो दाऊद का संदेश सुना హల్లెలూయా. దావీదు మెసేజ్ అన్నాడు కనుక वो दाऊद का संदेश सुना है ఈ రోజు అటువంటి వర్తమానాలు దేవుడు మనకి ఇచ్చును గాక. और आज परमेश्वर ऐसा संदेश हमें प्रदान करेगा హల్లెలూయా. చూడండి అప్పుడు ఆయన ఏం చేశాడంటే, तब उसने क्या किया అయితే మీకు ఈ డ్రెస్ అంతా అవుతా, तो उसने कहा तो फिर तुम ये जो ड्रेस पहने हो मुझे नहीं चाहिए बोला मुझे को कुछ भी नहीं चाहिए ఏ ముద్ద తీసేశాడు. सब उतार दिया సో ఆ పక్క గొలియాతు और उस तरफ गोलियत రెడీగా ఉన్నాడు. वो तैयार है ఎవరు పంపిస్తున్నావు? वो कह रहा है किसको भेज रहे हो గొలియాత్ టెన్షన్ ఉంది. और गोलियत के अंदर एक टेंशन था ఎందుకంటే एक परेशानी थी రాజ్యం పోయింది వాళ్ళది కూడా. क्योंकि उसका भी राज्य चला जाएगा కాబట్టి ఎట్లాంటి వాడిని ఏది పంపిస్తున్నారు? और किस प्रकार के व्यक्ति को छांट के भेज रहे हैं ఎదురు చూస్తున్నాడు. वो भी इंतजार कर रहा ఆ టైంలో है। उस समय में ఇట్లా చూస్తున్నాడు. और ऐसा करके देख रहा है చిన్న పిల్లలు వస్తున్నాడు, చిన్న కుర్రోడు వస్తున్నాడు. और एक छोटा जवान सा लड़का आ रहा है చేతిలో ఏముందని చూశాడు. और देखा उसके हाथ में क्या है బ్యాక్ బాల్ एक गुलेल था गुफन था పడిశారు. हाँ गुफन था उसके हाथ में అది పట్టుకొని వస్తున్నాడు. और वो उसको पकड़ कर वो आ रहा है ఎట్లా కొడుతున్నావా అన్నాడు. उसने कहा चिड़िया मारने आए हैं పెట్టాలి కాదు, నిన్ను కొడటానికి వచ్చాను అన్నాడు. उसने कहा नहीं चिड़िया नहीं तुझे ही मारने आया हूँ నేను ఏమైనా పెట్టలాగా ఉన్నానా? मैं क्या चिड़िया जैसे दिख रहा हूँ ఎంత ఎత్తు కనపడుతుంటే నేను मैं इतना हाइट दिख रहा हूँ రాదు తీసుకొచ్చావేంటి? तुम ये पत्थर लेकर आए हो చిన్న చిన్న రాళ్ళు. छोटे छोटे पत्थर గొలియాతు అంటున్నాడు, और गोलियत कह रहा है ఈ రోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నాను. और गोलियत कह रहा है कि मैं आज तुझको टुकड़े टुकड़ों में काट डालूंगा ఆయన దగ్గర ఒక కత్తి ఉంది. उसके बाद बड़ा सा एक चाकू है
ఆ కత్తి సంవత్సరం నుంచి నోడుతున్నాడంట. और वो जो तलवार है, वो चाकू जो है, वो 1 साल से उसको पीस रहा है। రోజు ఉదుతా ఉన్నాడు కదా. और रोज वो जाता है, झाड़ चढ़ाता है उसमें। ఎందుకంటే क्योंकि శత్రువు నరకాలని. क्योंकि शत्रु को मारना है। అది ఎంత పదునుగా అయిపోయిందంటే ఆ కత్తి. और वो जो उसके पास जो चाकू था, वो इतना धार हो गया। ఆ కత్తిని పట్టుకొని और उस चाकू को ऐसा पकड़ के ఒక యాపిల్ పడేస్తే एक एप्पल को ऐसा फेंकने అది 2 చెక్కలు అయిపోయి కింద పక్కన పడిపోతుంది. और वो एप्पल जो है 2 टुकड़ा होकर गिर रहा है। కొయ్యవసరంలా, काटने की जरूरत नहीं है। అంత పదునుగా అయిపోయింది. उतना धार हो गया उसमें। రోజు సంవత్సరం నుంచి దాన్ని రుద్దుతానే ఉన్నాడు. साल से 1 साल से ही उस पे धार लगा रहा था। హల్లెలూయా. हालेलुया। ఆయన అంటున్నాడు, वो कह रहा है, సంవత్సరం నుంచి ఈ కత్తిని నేను రెడీ చేశాను. 1 साल से मैं इस चाकू को जो है धार देता रहा हूँ। శత్రువు కోసం ఎదురు చూస్తున్నాను. मैं शत्रु का इंतजार कर रहा हूँ। మీలాంటి పిల్లలు పంపించాడు ఆయన సౌలు. देखो, तुम्हारे जैसे एक बच्चे को भेजा है वो शाऊल। అయినా సరే నేను నరికి ముక్కలు చేస్తాను. ठीक है, भेजा है, फिर भी मैं तेरा टुकड़े टुकड़े करके टुकड़े कर दूंगा। చాలా ముందుకు వచ్చాడు. दाऊद सामने आया కత్తి తీసుకొని వచ్చాడు. और वो गोलियत सामने चाकू लेकर आया। ఎప్పుడైతే ముందుకు వచ్చాడో जैसे वो सामने आया ఒక్క రాయి తీసుకున్నాడు. और दाऊद ने एक पत्थर लिया। ఆయన అంటున్నాడు, वो कह रहा है, యుద్ధం యెహోవాదే. उसने कहा युद्ध यहोवा का है। ఆయన నేను యుద్ధం చేయలేదు, ముందే చెప్పాను. और मैंने पहले ही बोल दिया, युद्ध मैं नहीं कर रहा हूँ। యుద్ధం నాది కాదు, युद्ध मेरा नहीं है, యుద్ధం యెహోవాదే. युद्ध यहोवा का है। హల్లెలూయా. ఆ రాయి తీసుకొని और वो पत्थर लेके ఇట్లా తిప్పి और ऐसे घुमा के ఇస్సిరి కొట్టాడు. और फेंक मारा। వాస్తవంగా ఆ రాయి తగిలితే वास्तव में वो पत्थर यदि लगता, గొలియాత్ ఏమంటాడంటే गोलियत क्या बोलता? ఇట్లా అంటాడు, गोलियत ऐसे झाड़ देता, అదేం చేయదు. क्योंकि वो पत्थर उसको कुछ नहीं कर पाता। కానీ గొలియాత్ వెనకాల लेकिन गोलियत के पीछे యుద్ధం చేసే యెహోవా ఉన్నాడు. युद्ध करने वाला यहोवा था। రాయి నుంచి ఇక్కడ తగులుతున్నప్పుడు जब वो पत्थर आके यहाँ लगा, దేవుడు ఏం చేస్తున్నాడంటే परमेश्वर ने क्या किया? వెనక నుంచి కొడుతున్నాడు. और वो पीछे से मार दिया। ఎప్పుడైతే వెనక నుంచి కొట్టాడో और जब उसे पीछे से मारा, రాయి ఇట్లా తగిలింది, पत्थर ऐसे लगा రాయి బుల్లెట్ లాగా దిగింది. और पत्थर बुलेट के समान घुसा కానీ ఏ ముందుకు పడ్డాడు. और वो सामने की ओर गिरा। రాయి తగిలినందుకు పడ్డాడా, వెనక కొట్టినందుకు పడ్డాడు. पत्थर मारने की वजह से वो गिरा या पीछे से थप्पड़ मारने की वजह से गिरा? రాయి తగిలినందుకు కాదు. देखो, पत्थर लगा इसलिए वो नहीं गिरा। और పిచ్చోడా, ఈ రాయి ఊరికి చూపించడం కోసమే. अरे पगले, ये पत्थर तो सिर्फ तेरे को दिखाने के लिए, యుద్ధం చేసే యెహోవా వెనకాల ఉన్నాడు. युद्ध करने वाला यहोवा तेरे पीछे खड़ा है। ఆయన యుద్ధ సూర్యుడైన యెహోవా. वो युद्ध करने वाला पराक्रमी परमेश्वर है। హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. सेनाओं का यहोवा है वो। సర్వశక్తి గల యెహోవా. सर्वशक्तिमान परमेश्वर है वो। ఒకవేళ దావీదు వెళ్ళి నేను వేసిన రాయితో పడిపోయాడని చెబుతాడేమో అని. देखो, दावीद जो है पत्थर फेंका है और उससे वो गिर गया है, ऐसा बताएगा करके దేవుడు ముందుకు పడేటట్టు చేశాడు. इसीलिए परमेश्वर ने उसको सामने की ओर फेंका వార్లా పడ్డాడు. और वो चित होकर गिरा। ఇట్లా కొడితే देखा, अगर ऐसा लगा ఇట్లా పడాలి. तो पीछे की ओर गिरना था। కానీ ఇట్లా పడలేదు ఆయన. तो वो गोलियत ऐसा नहीं गिरा, ముందుకు పడ్డాడు. मुंह के बल गिरा। ఎందుకంటే क्योंकि కొట్టింది దేవుడు. परमेश्वर ने उसे मारा। ఎప్పుడైతే దేవుడు కొట్టాడో परमेश्वर ने मारा, అప్పుడే చచ్చిపోయాడు. तभी मर गया। హల్లెలూయా. ముందుకు పడిపోయినాక सामने गिर गया वो। దావీదు పరిగెత్తుకుంటా వెళ్ళి और दावीद दौड़ता हुआ गया ఆ రాయి ఆ కత్తి తీసుకొని और उस चाकू को लेकर, వాడి కత్తి తీసుకొని उसी की चाकू लेकर వాడి తల నరికితే उसी का गर्दन काट दिया సింపుల్ గా దిగిపోయినా. और एकदम साधारण तरीके से कट गया। అప్పుడు గొలియాతు ఆత్మ तब गोलियत की आत्मा వాడి బాడీ నుంచి బయటకు వచ్చి उसके बॉडी में से बाहर निकला। ఈ కత్తి నేను సంవత్సరం నుంచి నూరాను. ये चाकू मैं 1 साल से धार दे रहा था, నా కోసమా. ना मेरे लिए धार दे रहा था। హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆయన. परमेश्वर आश्चर्य कर्म कर रहा है। సర్వశక్తి గల దేవుడు ఆయన. शक्तिमान परमेश्वर है। హల్లెలూయా. చాలా सारा ఆయన వైపు చూడు. उसकी ओर देख, వాగ్దానాన్ని చూడు. प्रतिज्ञा की ओर देख, లేఖనాన్ని చూడు. वचन की ओर देख। హల్లెలూయా. हालेलुया।
ఇంకొక 10 నిమిషాలు ఏంటమ్మా? और 10 मिनट सुनेंगे। నేను చెప్పిన టైం ఇంకో 10 నిమిషాలు ఉంది. अभी 10 मिनट बचा है जो समय मैंने मांगा है। నేను తెలుసుకున్న ఈ మెసేజ్ లో 10% చెప్పాను. और जो मैं संदेश लाया हूं उसमें 10% बचा, 90% అక్కడే ఉంది. अभी 90% बचा है। దేవుని చిత్తం అయితే మరోసారి చూద్దాం. और अगर प्रभु की इच्छा हुई तो फिर एक बार और देखेंगे। సరే, జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखिए, ఇదే పందెము यही जो शर्त है తర్వాత మరలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగింది. और फिर यही लड़ाई कुछ कई सौ साल बाद फिर हुआ, అదే పందెం జరిగింది. वही शर्त फिर लगा। మీరు కనుక చూసినట్లయితే यदि आप देखें, దేవుడు ఎప్పుడు కూడా परमेश्वर कभी भी నీ శక్తి వాడమని ఆయన అడగడు. वो कभी भी आपकी ताकत का इस्तेमाल करो ऐसा नहीं कहता, ఆయన శక్తి రావడానికి నువ్వు ఎదురు చూడాలని కోరుతాడు. और वो चाहता है कि उसकी शक्ति आए और तुम इंतजार करो। హల్లెలూయా. ఎరుకో గోడను చూడండి. देखिए यरीहो का जो दीवार है, देखिए ఎరుకో గోడ చుట్టూ देखिए यरीहो का जो दीवार है उसके चारों तरफ 7 రోజులు 7 दिन ఇశ్రాయేలు తిరుగుతూ ఉన్నారు. और इजरायली उसके चारों घूमते रहे। ఎరుకో రాజు అంటున్నాడు, यरीहो का जो राजा వాళ్ళ సైనికులతో అంటున్నాడు, उनके सेना से बोल रहा है, వీళ్ళకి ఏం పని పాట లేదా? इनके पास कोई काम धाम नहीं మా है చుట్టూ తిరుగుతూ ఉన్నారు. और ये हमारे दीवार के चारों घूम, మన గోడలు ఏమన్నా సన్నగా ఉన్నాయా? क्या हमारा दीवार पतला है क्या? వాళ్ళ గోడలు ఎంత మందంగా ఉన్నాయి తెలుసా? उनका दीवार कितना चौड़ा है पता है? మన చర్చి ఎంతలా ఉంది ఇప్పుడు? और हमारा चर्च अभी कितना मोटा है? అంత మందం ఉంది గోడ. इतना मोटा दीवारें है यरीहो का, గోడ వెడల్పు అంత ఉంది. चौड़ा इतना है। గోడ మీద రహాబు ఇల్లు కట్టుకుంది. और उस दीवार के ऊपर में राहब राहब वेश्या जो अपना घर बनाई हुई है। ఇల్లు కట్టుకుందంటే గోడ ఎంత ఉంటుంది? तो आप सोचो अगर उसने अपना घर ही बनाया है మల్లంగా గోడ కాదు, तो देखिए वो चौड़ा कितना होगा। ఈ సైజ్ గోడ కాదు, देखिए ये जो पतला 9 इंची का वो नहीं, 20 ఎకరాల గోడలు और 20 फीट वाला दीवार, అంత మందంగా ఉంటాయి. इतना चौड़ा रहता है उनका दीवार, దాన్ని పడగొట్టే ఎవరో కాదు. और उसको गिराने की शक्ति किसी में नहीं है। రాజు అంటున్నాడు, ఎరుకో రాజు, और यरीहो का राजा कह रहा है వీళ్ళేంటి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు? ये लोग पागलों की तरह क्यों घूम रहे हैं? ఎలా దీన్ని చేయగలుగుతారు? कैसे ये लोग इस पर जय? రాజు అంటున్నాడు, राजा कह रहा है వాళ్ళ దగ్గర పరుగులు ఉన్నాయా? उनके पास कोई खोदने का कोई सामान है क्या? సుత్తులు ఉన్నాయా? हथौड़े हैं क्या? ఏమైనా తీసుకొచ్చారా? क्या वो कुछ लाए हैं? ఆ సైనికులు అంటున్నారు, सेना बोल रहे हैं ఏం తీసుకురాలేదు. कुछ नहीं लाए हैं। మరి ఎట్లా ఎందుకు ఏం చేస్తున్నారు? फिर वो क्या कर रहे हैं? వాళ్ళు స్తుతిస్తున్నారు. वो स्तुति कर रहे हैं। హల్లెలూయా. వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. वो परमेश्वर की ओर देख रहे हैं, ఆయన సర్వశక్తి గల దేవుడిని చూస్తున్నారు. और वो सर्वशक्तिमान परमेश्वर है उसकी ओर देख रहे हैं। స్తుతిస్తే కూలిపోతాయా? स्तुति करने से गिर जाएगा? పిచ్చోళ్ళు లాగా ఉన్నారు. ये लोग पागल होंगे। పిచ్చోళ్ళు కాదండి. नहीं, वो पागल नहीं है। నీవు కూడా आज आप దేవుని స్తుతిస్తే यदि आप भी आज प्रभु की ఏ గోడలైనా కూలిపోతాయి. कोई भी दीवार क्यों ना हो वो गिर जाएंगे। హల్లెలూయా. వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. देखिए वो चारों ओर घूम रहे हैं। 7వ రోజు 7वें दिन 7 సార్లు తిరిగారు. 7 बार घूमे। హల్లెలూయా. हालेलुया। లక్షల మంది ప్రజలు लाखों प्रजा గోడల చుట్టూ తిరుగుతున్నారు. और उस दीवार के चारों ओर घूम रहे हैं। సిటీ చుట్టూ తిరుగుతున్నారు. सिटी के चारों ओर घूम रहे हैं। ఏమైందో తెలుసా? क्या हुआ पता है? గోడలు जो दीवार है, ఇది గోడ అయితే ये जो दीवार है, ఇటు పక్క ఇజ్రాయెల్ ఉన్నారు, और इस तरफ इजरायली है, ఇటు పక్క ఎరుకో ప్రజలు ఉన్నారు. और उस तरफ जो यरीहो की प्रजा है। వీళ్ళందరూ కలిసి తోస్తే और ये लोग अगर धक्का देते ఈ గోడలు ఈ ఎరుకో వైపు పడిపోవాలి. और ये जो दीवार है यरीहो को और गिरता। కానీ ఇటు పడ్డది తెలుసా? तो आपको पता है वो किस तरफ? ఇజ్రాయేలే పడ్డది. और इजरायली जिस तरफ थे उस तरफ गिरा। అంటే దాని ఎందుకు ఆ విధంగా పడ్డది? और वो दीवार इस तरफ क्यों गिरा? వీళ్ళు తోస్తే अगर ये लोग धक्का देते, అది పడిపోయిందని అనకుండా मतलब इन लोगों ने धक्का दिया है और गिरा है ऐसा कोई ना कहे, సాక్ష్యం కొరకు गवाही के लिए దేవుడే తోసాడని చూపించడానికి परमेश्वर ने ही उसे धक्का देके इस तरफ गिरा दिया। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ నా గోడలు ఎటు పడ్డాయి అంటే और वो दीवार किस तरफ गिरा? ఆ గొలియాతు లాగా गुलियात जैसे गिरा। హల్లెలూయా. हालेलुया। ఆపోజిట్ గా పడ్డాయి. अपोजिट गिरा। చూడండి, కొన్ని రోజుల తర్వాత कुछ दिन के बाद ఇదే పందెము ఎదురేసుకున్నారు. और यही जो शर्त है दो लोगों ने फिर से अपनाया। గొలియాతు స్థానంలో गुलियात के स्थान में లూసిఫర్ ఉంటాడు, लूसीफर है, అపవాది. दुष्ट आत्मा। దావీదు స్థానంలో दावीद के स्थान में యేసుక్రీస్తు ఉన్నాడు. यीशु मसीह है। ఇద్దరు పందెం వేసుకున్నారు. दोनों ने शर्त लगाया।
ఏం పని చేసుకున్నారంటే क्या शर्त लगाया? మన రాజ్యాలని కొట్టుకోవడం కాదు, हाँ? మన రాజ్యాలు అటు ఇటు సైన్యాలు కొట్టుకోవడం और కాదు, हमारा जो राज्य की जो सेना है इधर उधर नहीं लड़े, మన ఇద్దరం కొట్టుకుందాం. हम दोनों लड़ेंगे. నేను గెలిస్తే अगर मैं जीत गया మీ పరలోకం అంతా నాదే, और तो तुम्हारा स्वर्ग मेरा. నువ్వు గెలిస్తే अगर तुम जीत गए పాతాళం అంతా నీదే. पाताल सब तुम्हारा. ఓకేనా? क्या ठीक है? ఓకే అన్నాడు యేసుక్రీస్తు. और यीशु मसीह ने कहा ठीक है. పద్యం స్టార్ట్ అయింది. और दोनों के बीच लड़ाई शर्त जो है आरंभ हुआ. అపవాది రెడీ అయ్యాడు. शैतान लूसीफर तैयार हो गया. ఎవరు ఆ వీరుడు? कौन है वो वीर? ఎట్లా వస్తున్నాడు? कैसे आ रहा है? నన్ను జయించే వీరుడు ఎవరు వస్తున్నాడు? मेरे पर जयवंत होने वाला वीर कहाँ है? ఆ వీరుడు ఎలా వచ్చాడు తెలుసా? आपको पता है वो वीर कैसे है? యెషయా 53 రాసి ఉంది. यशायाह 53 में लिखा है ఆయన యందు స్వరూపమైన उसका ना तो कोई स्वरूप था స్వరూపమైన సొగసైన లేదంట ఆయనకి. और उसका ना स्वरूप था ना ही कोई रूप था. ఎండిన భూమిలో सूखे हुए भूमि में లేత మొక్కలాగా వచ్చాడంట. साधु का नाम क्या था? యెషయా 53 53 हाँ दूसरा. क्योंकि वह उसके सामने अंकुर के समान और ऐसी जड़ के समान उगा जो निर्जल भूमि में फूट निकले. उसकी ना तो कुछ सुंदरता थी कि हम उसको देखते और ना उसका रूप ही हमें ऐसा दिखाई पड़ा कि हम उसको चाहते. वह तुच्छ जाना जाता और मनुष्यों का त्यागा हुआ था. वह दुखी पुरुष था, रोग से उसकी जान पहचान थी और लोग. చాలు చాలు. ఆయన ఎలా వచ్చాడంటే वो कैसे आया? ఎండిపోయిన భూమిలో देखिए सूखे हुए स्थान में లేత మొక్కలాగా ఉన్నాడంట. देखिए क्योंकि वह उसके सामने अंकुर के समान చూడండి, ऐसे जड़ में के समान होगा जो निर्जल भूमि में फूटेगा. ఒక బలహీనుడు లాగా వచ్చాడు, एक कमजोर व्यक्ति के रूप में वो आया చేతగాని వ్యక్తిలాగా వచ్చాడు. और जो कुछ ना कर सकता हो ऐसा व्यक्ति के रूप में वो आया. యేసుక్రీస్తు ఆ విధంగా వచ్చాడు. यीशु मसीह उस रूप में आया. దెయ్యం అనుకుంది, शैतान सोचा ఓ దొరికాడు నాకు, वो मिला मुझे, ఇదే కదా ఫైట్, इसी से तो है मेरी लड़ाई. నేను చూస్తానని చెప్పి और उसने कहा मैं देख लूंगा. రోమా సైనికుల్లోకి వెళ్ళి और वो रोमन सैनिकों के अंदर ఆయన రెండు చేతుల్లో శిలువలు మేకులు పెట్టేసి और रोमन सेना के अंदर में घुसकर उसके दोनों हाथों में खीले ठुकवा दिया ఆ రెండు కాళ్ళలో మేకులు కొట్టేసి और उसके दोनों पैरों में खीले ठुकवा दिया ఆయన చనిపోయే విధంగా చేసింది. और उसे मरने के लायक बना दिया. చనిపోయినాక जब वो मर गया అపవాది అంటుంది, और शैतान कह रहा है నేను గెలిచాను వాడు. और वो कह रहा है मैं जीत गया हूँ. ఉంటుందా? क्या सुन रहे हैं? నేను గెలిచాను అంటుంది. वो कह रहा है हम जीत गए. ఎప్పుడైతే ఆ మాట అంటుందో जब उसने ऐसा कहा యేసుక్రీస్తు यीशु मसीह ఆయన చనిపోయినాక जब वो मर गया అపవాది లోకానికి వెళ్ళాడు. और वो दुष्ट आत्मा शैतान जहाँ है वहाँ गया వాడి సింహాసనం ముందుకి వెళ్ళి నిలబడ్డాడు. और जाकर उसके सिंहासन के सामने खड़ा हो गया. ప్రవక్త అంటున్నాడు, नबी कह रहे हैं ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు ఆయన దగ్గర వాడి దగ్గరికి వెళ్ళారంట. और कितने ही लोग जो मर गए वो उसके पास गए ఇలా చనిపోయిన వాళ్ళని అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పేవాడు అంట. और शैतान जो है लूसीफर वो कहता है कि ये मरा है ठीक है इसको इस स्थान पे रखो इसको इस स्थान पे रखो. అపవాది ముందుకి जब शैतान के सामने दुष्ट आत्मा के सामने वो गया శత్రువుకు మెషికి అభివృద్ధి వెళ్ళారంట और చనిపోయి. लूसीफर के सामने सदरक मेशक अबेदनगो गए అపవాది ఎగతాళి చేసిందంట. और वो शैतान जो है उनका मजाक उड़ाया. అగ్ని బలాన్ని చల్లార్చారు కదా, अग्नि के उसकी ताकत को कमजोर किया. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసారు. अब देखो ये लोग मेरे पास आ गए. దానియేలు వెళ్ళాడంట. दानियल गया. దానియేలు हाँ दानियल गया. దానియేలు వెళ్ళినప్పుడు जब दानियल गया సింహాలు రోజు మూసావు కదా, और वो लूसीफर कह रहा तू तो सिंहों का मुंह को बंद किया. చనిపోయి నా దగ్గరికి వచ్చాయి. देखा मारा तो मेरे ही पास आना पड़ा. అలా అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. और बहुत तेरे जो मर गए उसके पास गए. అట్లాగే యేసు కూడా వెళ్ళాడు. और उन्हीं की रीति यीशु मसीह भी मरने के बाद लूसीफर के सामने आए. అయితే యేసు ఎలా వెళ్ళాడంటే लेकिन यीशु कैसे गया? లేఖనములు నెరవేర్చి వెళ్ళాడు ఆయన. और यीशु जो है वचन को पूरा करके गया. హల్లెలూయా. వాక్యం నెరవేర్చినప్పుడు, जब वचन को आप पूरा करते हैं, వాక్యమును జీవించినప్పుడు जब आप वचन को जीते हैं అందులో ఉన్న హక్కు నీదే అవుతుంది. और उसमें जो अधिकार है वो आपका होता है. అందులో ఉన్న అధికారం నీదవుతుంది. उसमें वचन में जो अधिकार है वो आपका हो जाता है. ఎప్పుడైతే అధికారం ఆయనదైపోయిందో जब वो अधिकार तो उसका हो गया ఆయన అంటున్నాడు, वो कह रहा है
నీ దగ్గరికి అబ్రహాము సంతానం వచ్చిందని చెప్పాడా దేవుడు అన్నాడు. और उसने कहा तेरे पास अब्राहम का संतान आएगा ऐसा परमेश्वर ने तुझसे कहा है। చెప్పాడు, చాలా మంది అబ్రహాము సంతానం అక్కడే కూర్చున్నారు. और हाँ हाँ बोला तो है, लेकिन देखो बहुत से अब्राहम के संतान, అడుగు అక్కడ ఇస్సాకు ఉన్నాడు, एक वहाँ इसहाक है, అడుగు అక్కడ యాకోబు ఉన్నాడు, एक वहाँ याकूब है, అక్కడ యోసేపు ఉన్నాడు. वहाँ यूसुफ है। వీళ్ళందరూ అబ్రహాము సంతానమే. वो तो सब अब्राहम के కొన్ని లక్షల మంది వచ్చారు ఇక్కడ. कितने लाख लोग वहाँ, కొత్తగా ఎక్కేది ఏంటన్నాడు, उसमें नया क्या है? సంతానములు అనలేదు ఆయన, उसने संतानों नहीं बोला, సంతానము అన్నాడు ఆయన. संतान बोला है। అది ఒక్క వ్యక్తే, वो एक ही है, ఆ వ్యక్తి నేనే. वो व्यक्ति मैं हूँ। హల్లెలూయా. ఆయన లేఖనంలో ఏమన్నాడు తెలుసా? उसने वचन में क्या बोला? ఆయన ఒక మాట చెప్పాడు లేఖనంలో. और उसने वचन में एक बात बोला। ఆయన ఏమన్నాడంటే, और उसने क्या बोला? అబ్రహాము సంతానానికి अब्राहम के संतान, శత్రువు యొక్క గౌని ఇచ్చేసాను అన్నాడు ఆయన. और उसने कहा शत्रुओं को, फाटकों का उसे अधिकारी बना दिया है। నువ్వే నా శత్రువు, तो ही मेरा शत्रु है। నీ ఇల్లు నాదే అన్నాడు. अब यीशु ने कहा तेरा ये जो घर है अब ये मेरा है। హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, जब उसने ऐसा कहा అపవాది చేతులు కదలకుండా और शैतान लूसीफर के हाथ पर काम करना बंद हो गए। తాళాలు ఇవ్వమన్నాడు ఆయన. उसने कहा चाबी दे। చేతులు లేకపోట్లా. हाथ नहीं उठ रहा है। అప్పుడు ప్రవక్త అంటున్నాడు, तब नबी कह रहे हैं, కడుపులో పెట్టి బుద్ధి గుద్దాడు అంటాడు. और नबी कह रहे हैं कि उस यीशु मसीह ने उसके पेट में एक घुसा मारा। అమ్మా, करके चिल्लाया, తాళాలు లాక్కున్నాడు. चाबी छीन लिया। ఇక్కడి నుంచి నీ ఇల్లు నాదే. और उसने कहा अब ये जो तेरा घर है वो मेरा है। అపవాది అంటుంది, मेरा है। और शैतान कह रहा है నువ్వు సిలువలో చనిపోయావు కదా, तो आप तो कलवरी पर मर गए हो ना, చనిపోయావు కదా, आप तो क्रूस पर मर गए हो, నువ్వు ఓడిపోయినట్టు కదా. तो तुम क्या हारे हुए नहीं हो? కాదు కాదు, नहीं नहीं, వాక్యం నెరవేర్చాను నేను. मैंने वचन को पूरा किया हूँ। వాక్యం నెరవేర్చడమే నేను జయించడము. और वचन को पूरा करना ही जयवंत होना है। హల్లెలూయా. తాళం తీసుకున్నాడు. उसने चाबी ले लिया। ప్రవక్త అంటున్నాడు, नबी कह रहे हैं ఆయన వాడి దగ్గర నుంచి తాళాలు తీసుకున్న దగ్గర నుంచి जब से उसके पास से वो चाबी ले लिया, పాతాళమైన వాడి ఇంట్లోకి और पाताल जो उसका घर है, యేసుక్రీస్తు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలంట వాడుకోవడం. और जब यीशु मसीह परमिशन देगा तभी लूसीफर को वो उस घर में वो जा सकता है। उसी के घर में जो पहले था, अब यीशु मसीह का परमिशन लेके ही उसको उस घर में जाना है। వాడి ఇంట్లోకి పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. और देखिए शैतान को भी उसके घर में यीशु मसीह का परमिशन लेके ही जाना पड़ेगा, क्योंकि वो जयवंत हो गया। హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తును చూసి यीशु मसीह को देखकर దావీదు లాగా ఉన్నాడు, दावीद के समान బలహీనుడిగా ఉన్నాడు అనుకుంది. और वो कमजोर है ऐसा सोचा, ఆయనే గొప్ప ముంచేశాడు. और उसी ने उसकी सारी स्थितियों को बिगाड़ दिया शैतान ने। హల్లెలూయా. हालेलुया। ఆయన అంటున్నాడు, वो कह रहा है నువ్వు మాత్రమే కాదు, तू ही नहीं, నీ రాజ్యం కూడా ఇప్పుడు నాదే. और तेरा भी जो राज्य है वो भी मेरा है। ఏముంది నీ రాజ్యంలో? तेरे राज्य में क्या है? వాడు అంత చేసి చూశాడు, और वो पीछे मुड़ के देखा, నా రాజ్యంలో కరోనా ఉంది. उसने कहा मेरे राज्य में करुणा है। కరోనా करुणा, నాకు బానిస అవ్వాలి. हे करुणा, आज से तू मेरा गुलाम है। హల్లెలూయా. ఈ రాజ్యంలో ఏమున్నాయి? तेरे राज्य में क्या है? రోగాలు ఉన్నాయి. बीमारियां हैं। నా నామానికి బానిసగా ఉండాలి. मेरे नाम से वो मेरे गुलाम होंगे। హల్లెలూయా. నీ దగ్గర ఏముంది ఇంకా? और तेरे पास क्या है? మరణం ఉంది. मृत्यु है। నా నామానికి అది బానిస అవ్వాలి. मेरे नाम का वो गुलाम होगा, ఎందుకంటే क्योंकि నువ్వు ఓడిపోయావు. वो हार चुका है। హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ కార్యాన్ని? इस कार्यों को कितने लोग विश्वास करते हैं? శత్రువు యొక్క గౌనిని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు शत्रु के फाटकों पर विजय पाने वाला प्रभु यीशु मसीह है। హల్లెలూయా. ఆయన నామం వస్తే చాలు మనము. आज उसके नाम से ही हम जयवंत हो। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో देखिए यीशु मसीह के नाम में, प्रभु यीशु मसीह के नाम में, ప్రతి రోగము బానిసగా ఉండాల్సిందే. और हर एक बीमारी उसकी गुलाम है, ప్రతి దయ్యము బానిసగా ఉండాల్సిందే. और हर एक दुष्ट आत्माएं उसके नाम से और निकल जाएंगी, చివరికి మరణము బానిసగా ఉండాల్సిందే. और मृत्यु भी उसकी गुलामी में रहेगी। హల్లెలూయా. ఎందుకంటే क्योंकि పందెం జరిగింది. उन दोनों के बीच में एक शर्त हुआ, దావీదు గొలియాతుల పందెం. जैसे दावीद और गोलियत के बीच में एक शर्त। ఈ గొలియాతు ఓడిపోయాడు.
गोलियत हार गया। అపవాదిని గొలియాతు ఓడిపోయాడు. अपवादी मैंने शैतान रूपी गोलियत हार गया యేసుక్రీస్తు దావీదు గెలిచాడు. और यीशु मसीह स्वरूप दावीद जो है जीत गया। మన దావీదు గెలిచాడు. हमारा दाऊद जीत गया। అందులో ఆయనకి జయం చెబుదామా? और हम उसको धन्यवाद करेंगे। అందరం ఆయనకి జయమని చెబుదామా? हम सब उसको जयवंत करें। రాజు యేసుక్రీస్తుకి జయం కలుగును గాక. और यीशु मसीह का राज्य జయం विजय ఆయనకే విజయం. उसी को विजय मिले। రాజు యేసుక్రీస్తుకి స్తోత్రం కలుగును గాక. प्रभु यीशु मसीह की स्तुति होवे। ఆయనకే విజయము. उसी का विजय है। ఎందుకంటే क्योंकि ఆయన యెహోవా क्योंकि वही यहोवा है। ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. सर्वशक्तिमान परमेश्वर। ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. उसके लिए असंभव कुछ भी नहीं है। హల్లెలూయా. हालेलुया। శారా सारा ఎవరు శారా? कौन है सारा? నువ్వు నమ్మగలిగితే, यदि आप विश्वास कर सकते నీ हैं, విశ్వాసం పైకి లగిస్తే आपका विश्वास यदि उठा, శారాకి శరీరం మార్పిచ్చినట్లుగా, जैसे सारा का देह बदला, అబ్రహాము శరీరం మార్పిచ్చినట్లుగా जैसे अब्राहम का देह बदला, నీకు కూడా శరీరం మార్పిస్తాడు ఆయన. आपको भी देह बदलने की अवसर वो दे रहा। హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. प्रभु हम सबको आशीषित करे। आइए प्रार्थना में जाएं। స్తోత్రం ప్రభువా. धन्यवाद प्रभु। ప్రభు గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. अनुग्रहकारी परमेश्वर हम आपका धन्यवाद। ఈ రాత్రి మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. आज आपने हमसे जो भी बातें की, నీవు సర్వశక్తి గల దేవుడు ఉన్నావు. आप सर्वशक्तिमान నీకు परमेश्वर, అసాధ్యమైనది లేదు ప్రభు. आपके असंभव कुछ भी नहीं। శారాతో ఆ మాట చెప్పడానికి దిగొచ్చిన దేవుడు ఉన్నావు. और सारा को उस बात को बताने के लिए आप ఓ उतरे। ఈ రోజు శారా ఇక్కడ కూర్చొని ఉన్నది నాయన. आज ये सारा यहाँ बैठी हुई, మాతో మీరు మాట్లాడండి ప్రభు. हमसे आप बातें करें प्रभु। మా విశ్వాసాన్ని పైకి లేపండి నాయన. हमारे विश्वास को ऊंचा उठाइए, మమ్మల్ని బలపరచండి ప్రభు. हमें बलवंत कीजिए प्रभु। హల్లెలూయా. విన్న వాక్యం హృదయం పైన రాయండి. और जो वचन हमने सुना वो हृदय ఓ మేము నమ్ముతున్నాము నాయన. हम वो विश्वास कर, ప్రభు అయిన యేసుక్రీస్తు నామము, प्रभु यीशु मसीह का नाम సర్వశక్తి గల నామము, सर्वशक्ति नाम है, అధికారం కలిగిన నామము, अधिकार पाया हुआ नाम है। वो ప్రతి సమస్య దానికి బానిసగా ఉండాల్సిందే. हर समस्या उसका गुलाम है, ప్రతి రోగం దానికి బానిసగా हर ఉండాల్సిందే. एक बीमारी उसका गुलामी है। ఆ నామములో విజయం ఉన్నది. उस नाम में जय है, ఆ నామములో శక్తి ఉన్నది. उसके नाम में शक्ति है। హల్లెలూయా. हालेलुया। ఓ ఈ రోజు ఆ నామాన్ని ధరించుకునే కృపనిచ్చిన దేవుడు. आज आपने उस नाम को हमें ग्रहण करने की शक्ति दी। హల్లెలూయా. हालेलुया। గురించి ప్రతి బిడ్డను మీరు దీవించండి. और यहाँ उपस्थित हरे बच्चों వేద को వాక్యం హృదయం పైన రాయండి जो నాయన. बच्चे सुने वचन हृदय में लिखिए। ఓ రేపు ఉదయకాల ఆరాధన మీ చేతులకు कल అప్పగిస్తున్నాము. सुबह के आराधना आपके हाथों में రేపు सौंप మాట చూస్తున్నాను బలపరచండి నాయన. आप जाशुआ को बलवंत करें। సాయంకాలం కూడికలు మీ చేతులకు అప్పగిస్తున్నాము. आज की मीटिंग को आपके हाथ में सौंप दें। ఓ సర్గుజ మీటింగ్స్ మీ చేతులకు అప్పగిస్తున్నాము. और सरगुजा की मीटिंग को भी आप ప్రతి కూడికలో మీరు ఉండండి నాయన. हर एक मीटिंग में आप रहिए। మీ సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభు. आपकी उपस्थिति यहाँ रखिए। ఓ నీ కృపకరమే కనిపెట్టుకొనుచున్నాము. आपके अनुग्रह के लिए हम इंतजार कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఈ కృపను మాకు అనుగ్రహించండి. आपकी दया हमें दी। గురించి ప్రతి బిడ్డను మీరు దీవించమని और यहाँ पर हर एक बच्चों को యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. यीशु मसीह के नाम से हम प्रार्थना को मान। ఆమేన్. आमीन। అందరం దేవుని స్తుతులు हम చెల్లించుదాం. सब प्रभु को धन्यवाद दें। హల్లెలూయా. 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 అందరం వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. सबको जय मसीह की। సమయాన్ని పాస్టర్ గారికి తిరిగిస్తాం. और फिर हम पास्टर जी को सब गीत गाएंगे। एक गीत गाएंगे। तू मेरा संस्थान, तू मेरा गढ़ है, तू मेरा संस्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, मेरा प्रभु मेरा प्रभु, तू मेरा संस्थान,
तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, मेरा प्रभु, मेरा प्रभु। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन से, तेरी सेवा करूंगा तन मन धन से। मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। उद्धार मेरा तू, मेरी जंगाई, संकट में मेरा दोस्त, मेरा प्रभु, मेरा प्रभु। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन से, तेरी सेवा करूंगा तन मन धन से। मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन से, तेरी सेवा करूंगा तन मन धन से। मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। ठीक है, प्रार्थना करेंगे।